అంటే అవగానే అమ్మో అదే జోక్స్ అయితే చేయడానికి. హాయ్ హాయ్ హలో 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 నువ్వు ఎందుకు ఆఫ్ చేసావు? కెమెరాస్ ఆన్ చేయండి అందరూ. హలో యా ధీరేష్ నా దాంట్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా క్లాస్ది? ఉన్నారా బాబియా? యా యా కెమెరా ఆన్ చేయండి, కెమెరా ఆన్ చేయండి. యా ఏం కాదులే. హాయ్ ధీరేష్. హలో హలో ఫస్ట్ జేడీకే ఇన్స్టాల్ చేసుకుందాం. అంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉందనుకుంటున్నాను జేడీకే ల్యాప్టాప్లో. ఒకవేళ లేదంటే గూగుల్లో జేడీకే డౌన్లోడ్ అని కొట్టామనుకోండి, ఫస్ట్ లింకే వస్తుంది ఆరకల్ది. దాంట్లో ఏ వర్షన్ చూస్ చేసుకొనేసి డౌన్లోడ్ చేసుకోవడమే యాక్చువల్లీ విండోస్కి. యా దానికి వీడియో లింక్ నేను గ్రూప్లో పెడతాను. దాని ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకుంటాం కదా, ఆ ఎన్విరాన్మెంట్ది ఎలాగే సెటప్ చేసుకోవాలనేసి జేడీకేకి ఫస్ట్. ఓకేనా? ఆ తర్వాత వచ్చి ఎస్టీఎస్ మనం ఈ ఐడి యూస్ చేసుకొని ఈ కోడ్ రాద్దాం. ఓకేనా? ఇది కూడా సేమ్ థింగ్. ఇది కూడా సేమ్ థింగ్. spring.io అని ఉంటుంది /tools అని. నేను ఈ లింక్ కూడా షేర్ చేస్తాను. దీంట్లో ఎక్లిప్స్ అని ఉంది కదా, దీంట్లో విండోస్ది చూస్ చేసుకుంటే మనకి ఆ జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ జిప్ ఫైల్ని అన్జిప్ చేసామనుకోండి, మనమే దీన్ని ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ జిప్ ఫైల్ని అన్జిప్ చేస్తే ఇక్కడ నీకు ఐకాన్ కనబడుతుంది కదా, స్ప్రింగ్ టూల్ సూట్ 4 అని. ఆ డైరెక్ట్ క్లిక్ చేస్తే నీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోద్ది. లింక్ పెట్టారా? నేను ఇప్పుడు పెడతాను. అంటే క్లాస్ అయినాక మీరు చేయండి. ఇప్పుడు ఊరికే టైం వేస్ట్ అది ఇన్స్టాలేషన్స్ అని. యా ఆ తర్వాత ఫస్ట్ థింగ్ ఈరోజు ఏమేమి చూద్దామంటే క్లాస్లో ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్లో సంథింగ్ ఎలాగ ఫస్ట్ అంటే అందరికి తెలిసి ఉంటుంది ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, సంథింగ్ క్లాసెస్ ఏంటి, ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలని. అయినా కూడా ఈరోజు మళ్ళీ చూద్దాం. పదే పదే నేను ప్రాజెక్ట్, ప్యాకేజ్, క్లాసెస్ అని వాడుతూనే ఉంటా. ఎందుకు ఇన్స్టాల్ అని కాదు, బట్ దానికి ఒక రీజన్ ఉంటుంది. యాక్సెస్ మోడిఫైర్ అని ఒక టాపిక్ వస్తుంది. దాంట్లో మనకి క్లారిటీ కోసం, ఐ మీన్ ప్యాకేజ్ ఏది, ప్రాజెక్ట్ ఏది, నెక్స్ట్ క్లాస్ ఏది అనేసి ఫుల్ క్లారిటీ ఉండడం కోసం పదే పదే చెప్తున్నారు టాపిక్. ఓకేనా? ఫస్ట్ థింగ్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఫైల్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకుంటున్నా, జావా క్లాస్. ఓకే, సారీ ఇన్సేపు మీకు కనపడలేదా? ఏం లావని చెప్పాలి కదా నువ్వు. సెకండ్ టైం వింటున్నావు క్లాస్. సారీ.
నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఓకేనా? యాహ్! ఫస్ట్ వచ్చి జేడీకేకి లింక్ అంటే గూగుల్ సెర్చ్ చేశాననుకో జేడీకే అని. ఈ లింక్ నేను డైరెక్టే ఇస్తాను. దీంట్లో మీకు ఉంటది. లేటెస్ట్ వెర్షన్ 24 అనుకుంటా. 23 ఆర్ 24 జేడీకే 23 ఉంది. యాహ్! 20K 23 ఆహ్, ఈ లింక్ యూజ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేయండి. అది ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది ఈ వీడియో లింక్ కూడా ఇస్తా. ఈ వీడియో లింక్‌లో ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంటది జేడీకేది. ఎలాగ ఇన్‌స్టాల్ చేయాలని. సో, ఈ వీడియో లింక్ నేను షేర్ చేస్తాను. సో, ఫస్ట్ స్టెప్ వచ్చి జేడీకే ఇన్‌స్టాల్ చేస్తాం ల్యాప్‌టాప్‌లో. సెకండ్ వచ్చి ఐడీఈ మన ఎక్లిప్స్ ఇవన్నీ ఉంటది కదా! విజువల్ స్టూడియోస్ అలాగే ఎస్టీఎస్ ఉంటది. ఈ లింక్ నేను షేర్ చేస్తాను. దీంట్లో ఎలాగంటే ఇక్కడ ఎక్లిప్స్‌ది ఉంది కదా! స్ప్రింగ్ టూల్స్ 4 ఫర్ ఎక్లిప్స్ అని. దాంట్లో విండోస్ చూస్ చేసుకోండి. ఒక జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అయితది. ఓకే. ఆ జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అయినప్పుడు దాన్ని అన్‌జిప్ చేశారనుకోండి. యాహ్! అన్‌జిప్ చేశారంటే దాంట్లో మీకు ఒక లోగో కనబడతది. స్ప్రింగ్ టూల్స్‌ది. దీన్ని డైరెక్ట్ క్లిక్ చేస్తే ఏంటి? స్ప్రింగ్ టూల్స్‌ది అప్లికేషన్ ఓపెన్ అయితది. స్ప్రింగ్ టూల్స్ యాక్చువల్లీ నాదేదో గ్లిచ్ ఉంది. అందువల్ల ఇక్కడ లోగో రావట్లేదు. సో, ఫస్ట్ థింగ్ సేమ్ ప్యా ఇదొచ్చి ప్రాజెక్ట్ అంటారు. ఈ ఫోల్డర్‌ని ప్రాజెక్ట్. నెక్స్ట్ దీని లోపల ఉన్నది ప్యాకేజ్. దాని లోపల క్రియేట్ చేసేది క్లాసెస్. అవి ఎలా క్రియేట్ చేయాలి ఫస్ట్ నుంచి క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ ఫైల్ న్యూ ప్రాజెక్ట్. ఓకేనా? సారీ వన్ థింగ్. యాహ్! ఒక నేమ్ ఇచ్చుకుందాం. జావా మరీ అంత సీరియస్‌గా ఉండొద్దండి. నాకేదో జావా క్లాస్ డే 1 అని ఇచ్చుకుందాం ప్రాజెక్ట్‌ది. యాక్చువల్లీ క్రియేట్ చేసేటప్పుడు మన వర్షన్ చూస్ చేసుకోవచ్చనమాట. నా డిఫాల్ట్‌గా 17 యూజ్ చేస్తున్నాను నేను. జావా ఎస్ఈది. మనకు కావాలంటే నేను లాస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు 22నే డౌన్‌లోడ్ చేశాను జావా కిట్ డెవలప్‌మెంట్ కిట్. సో, 22 వరకే ఉంది. మీకు 23 కూడా చూపించొచ్చు. ఈరోజు ఒకవేళ డౌన్‌లోడ్ చేస్తే. సో, డిఫాల్ట్ 17 ఉంది నాది. మనకి 8 సరిపోద్ది దీనికి. బట్ మనం ఒక్కసారి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌కెళ్తే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వచ్చి జావా వర్షన్ 9 నుంచే సారీ వర్షన్ 8 నుంచి స్టార్ట్ అవుతాయి. దానికన్నా తక్కువ వర్షన్ ఉంటే మనం ఆ ప్రోగ్రామ్ చేయలేం. నెక్స్ట్ డే 1 ఈ ప్రాజెక్ట్ మామూలుగా చెప్పమ్మా. ఎస్టీఎస్ చేసుకోకముందు ఎక్లిప్స్‌లో చేయొచ్చా ఇవాళ ఒకరోజు? చేయొచ్చు. సేమ్ థింగ్. ఇంటర్‌ఫేస్ మొత్తం ఇది మొత్తం ఎక్లిప్స్ లాంటిదే. ఇది జస్ట్ సూట్ అంతే దానికి. ఓకే. యాహ్! యాహ్! మనమైతే ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కదా! జావా క్లాస్ డే 1 అని. దీని ఓకే. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫస్ట్ నువ్వు డైరెక్ట్ క్లాస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయలేవనమాట. ఇప్పుడు లైక్ డే 1 అన్నది ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఏం ఎర్రర్ చూపిస్తుంది? ఖచ్చితంగా ప్యాకేజ్ కావాలనేసి చెప్తుందనమాట. ప్యాకేజ్ నేమ్ మస్ట్ బి స్పెసిఫైడ్ ఫర్ ఎ మాడ్యూల్ అని అడుగుతుంది. సో, మన క్లాస్ క్రియేట్ చేయాలంటే ప్రాజెక్ట్ లోపల ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్యాకేజ్ దేని లోపల ఉంటుందంటే సోర్స్‌లో చేసుకుంటాం మనం. ఓకేనా? పైనది లైబ్రరీస్ ఉంటాయి. ఇవన్నీ లైబ్రరీస్. మనకి ప్రస్తుతానికి ఈ టాపిక్ వద్దు. ఫ్యూచర్‌లో టచ్ చేద్దాం. ఈ సోర్స్‌లోకెళ్ళి ఫస్ట్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. డైరెక్ట్ క్లాస్ మనం క్రియేట్ చేయలేం. న్యూ ప్యాకేజ్. ప్యాకేజ్ నేమ్ కూడా సేమ్ క్లాస్ డే 1. ఇప్పుడు ఇదొచ్చి ఒక ట్రాన్స్‌పరెంట్ బాక్స్ లాగా ఉంది కదా! దీని మీనింగ్ ఏంటంటే దీని లోపల ఏం క్లాసెస్ లేవని. వన్స్ మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తే అది ఫేడెడ్ అయ్యుండేదొచ్చి ప్యాకేజ్ సింబల్‌లోకొస్తది. సో, ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. ఏంది ఈ ప్రాజెక్ట్ అంటున్నాడు. ఎందుకు ఈ ఫార్మాటే ఫాలో అవ్వాలా? అసలు క్లాస్ ఏంటి? అసలు ప్యాకేజ్ ఏంటి? అనేసి నేను క్లియర్‌గా చెప్తా. ఆహ్, యాహ్! క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాప్స్‌తోనే స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు డే 1 అన్నది నేను క్లాస్ నేమ్‌గా తీసుకుంటున్నా. ఇది మనకి సో, ఇక్కడ ఒక ప్యాకేజ్ ఉంది. క్లాస్ డే 1 అనే ప్యాకేజ్ ఉంది. దాని లోపల ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ నుంచి టచ్ చేస్తూ వద్దాం.
యాహ్! ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది. పొద్దున టైప్ చేద్దాం. ఇప్పుడు క్లాస్‌ని రన్ జేయాలంటే దాంట్లో మస్ట్ అండ్ షుడ్ ఒక మెయిన్ మెథడ్ ఉండాలి. ఓకేనా? మెయిన్ మెథడ్ అని ఉండాలి. ఆ క్లాస్‌ని మనం రన్ జేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ జావా అప్లికేషన్ రన్ జేయాలంటే. ఇప్పుడు నేనేం జేశానంటే క్లాస్ 1 అనేది ప్రింట్ అవ్వాలని జెప్పా. సో, క్లాస్ 1 ప్రింట్ అయింది. నేను ఈరోజు ఫస్ట్ థింగ్ ఏం జెప్పాలనుకుంటున్నానంటే అసలు ఏంటి ఈ కీవర్డ్స్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ ఏంటి? అసలు ఈ మెయిన్ మెథడ్ ఏంటి? ఆహ్, ఎందుకు ఇక్కడ పబ్లిక్ అని మెన్షన్ చేశా? ఈ స్టాటిక్ ఏం వర్క్ జేస్తది? అసలు ఈ వాయిడ్ ఎందుకు పెడుతున్నాం? ఎందుకు డిఫాల్ట్‌గా మెయిన్ మెథడ్ అంటే ఇది ఇలాగే రాయాలి? అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఆహ్, ఒక క్లాస్ తీసుకున్నా. ఈ క్లాస్ అనేది ఏంటి అనేది కూడా నీకు డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ క్లాస్‌కి ఒక నేమ్ ఇచ్చా డే 1 అని. ఇది పబ్లిక్ అని మెన్షన్ చేశా. అసలు ఈ పబ్లిక్ అన్నది ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? యాక్సెస్ మాడిఫైయర్. యాహ్! యాక్సెస్ మోడిఫైయర్. యాక్సెస్ మోడిఫైయర్ ఏం చేస్తదంటే, ఈ పబ్లిక్ అని మెన్షన్ చేయకపోయినా గాని వర్క్ అయితది కోడ్. వర్క్ అయ్యేది. సేమ్ క్లాస్ 1 అని ప్రింట్ చేస్తుంది. నాకేం యూజ్ అసలు? పబ్లిక్ ఉన్న ఒకటే వస్తుంది. పబ్లిక్ తీసేసినా, రన్ చేసినా నాకు ఒకటే చూపిస్తుంది. దీనివల్ల ఏంటి యూజ్ అంటే, ఇప్పుడు నేను పబ్లిక్ అని పెట్టాననుకో. పబ్లిక్ అని పెడితే పబ్లిక్ అని పెడితే ఈ ప్రోగ్రామ్‌ని, ఈ క్లాస్‌ని నేను ఈ ప్రాజెక్ట్ మొత్తం ఉంది కదా! హోల్ ప్రాజెక్ట్ జావా క్లాస్ డే 1 అని ఉన్న ప్రాజెక్ట్‌లో ఎక్కడైనా వాడుకోవచ్చనమాట ఆ క్లాస్‌ని. అది పబ్లిక్ అన్న ఒక యాక్సెస్ మోడిఫైయర్ యొక్క యూజ్. ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ 4 ఉంటాయి. ఒకటొచ్చి పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి డిఫాల్ట్. నువ్వు ఈ పబ్లిక్‌ని తీసేసి నార్మల్‌గా వదిలేసావంటే ఈ డిఫాల్ట్‌గా ఒక యాక్సెస్ మోడిఫైయర్‌ని తీసుకుంటది. అదే డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్. ఈ డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ ఏం చేస్తాడంటే సేమ్ ప్యాకేజ్‌లో మాత్రం ఇప్పుడు నేను ప్యాకేజ్ క్రియేట్ చేశా. క్లాస్ డే 1 అని. ఆ ప్యాకేజ్‌లో వరకే నువ్వు ఈ క్లాస్‌ని వాడుకోగలుగుతావు. ఇంకో క్లాస్ ఉంది సంథింగ్ డే 2 అనేసి ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను నేను. డే 2 డాట్ జావా అని క్రియేట్ అయిందనుకో. అక్కడ వరకు మాత్రమే ఈ క్లాస్‌ని వాడుకోగలుగుతావు. సేమ్ ప్యాకేజ్‌లో మాత్రమే వాడుకోగలుగుతావు. ఇప్పుడు జావా డే 1 అన్న ప్యాకేజ్‌లో ఇంకోటి వేరే కింద ఇంకో ప్రాజెక్ట్‌ని చూడండి. జావా డే 1 అన్న ప్రాజెక్ట్ ఉందా? దాని లోపల నేను 2 ప్యాకేజెస్ క్రియేట్ చేసున్నా. జావా డే 1 క్లాస్ అని, జావా డే అని. నేను ఒకవేళ గాని ఇప్పుడు రాసిన కోడ్ గాని జావా డే 1 క్లాస్ లోపల ఉండి ఇలాగా పబ్లిక్ పెట్టకుండా యూజ్ చేస్తే ఈ ప్యాకేజ్‌లో రాసిన కోడ్‌ని, క్లాస్‌ని ఈ క్లాస్‌లో వాడలేను. సో, అదనమాట డిఫాల్ట్ వచ్చి అక్కడి వరకు రిస్ట్రిక్ట్ చేస్తది దాని ఒక యాక్సెస్‌ని. ఈ క్లాస్ ఒక యాక్సెస్‌ని ఈ ప్యాకేజ్ వరకే పర్మిట్ చేస్తది. ఇంకో ప్యాకేజ్‌లోకి తీసుకుపోదు. అదే నువ్వు పబ్లిక్ పెట్టావనుకో సారీ. అదే నువ్వు పబ్లిక్ అని యూజ్ చేసావనుకో, ఈ క్లాస్‌ని నువ్వు ఏ ప్యాకేజ్‌లోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఈ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న ప్యాకేజెస్‌లో జావా డేలో గూడా ఈ క్లాస్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, అక్కడ రిస్ట్రిక్షన్ ఉండదు. అది డిఫాల్ట్‌కి. పబ్లిక్ ఇది అర్థమైందా? పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ అంటే ఏంటని? ఈ ప్రాజెక్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్‌లో ఏ ప్రాజెక్ట్‌లో అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్యాకేజ్‌లో అన్నా యూజ్ చేసుకోవచ్చు. నువ్వు గాని పబ్లిక్‌ని తీసేసావంటే, అది డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్‌గా తీసుకుంటుంది.
డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ ఏం చేస్తారంటే దాని ఒక యాక్సెస్ని పర్టికులర్ ఏ ప్యాకేజ్లో అయితే ఆ క్లాస్ని రాసో ఆడ వరకు రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఇది ఇంకోటి. ఇంకా రిమైనింగ్ 2 ఉంటాయి. ఇంకోటి వచ్చి ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్. ఇంకోటి ప్రొటెక్టెడ్. ఫస్ట్‌ది వచ్చి పబ్లిక్ చేసాము. అంటే ఎనీవేర్ ఇన్ ద అప్లికేషన్ అనమాట. నువ్వు ఆ ప్రాజెక్ట్‌లో ఎక్కడైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ వచ్చి సేమ్ ప్యాకేజ్‌లో ఉండాలి. సబ్ క్లాసెస్ అంటే క్లాస్ లోపల ఇంకో క్లాస్‌ని యూజ్ చేసుకుంటాం. ఆ క్లాస్‌లో వరకు పర్మిట్ చేస్తది. బట్ సేమ్ ప్యాకేజ్‌లోనే ఉండాలి ప్రొటెక్టెడ్‌కి. డిఫాల్ట్‌కి సేమ్ ప్యాకేజ్ మాత్రమే ఉండాలి. నువ్వు సబ్ క్లాసెస్‌లో కూడా యూజ్ చేసుకోలేవు మళ్ళీ దాన్ని. ఆ తర్వాత ప్రైవేట్ అన్నది ఇచ్చి సేమ్ క్లాస్‌లో మాత్రమే ఉండాలి. ప్రైవేట్‌ది. అంటే ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేశాను. ప్రైవేట్ క్లాస్ అని క్రియేట్ చేశాను. సారీ ఇంకోటి చెప్పడం ఏంటంటే క్లాసెస్‌కి ఎప్పుడు 2 అంటే ఇప్పుడు 4 యాక్సెస్ మాడిఫైయర్స్ ఉన్నాయి కదా! ఏదేది? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, వన్ మోర్ థింగ్ డిఫాల్ట్. ఏం లేదంటే డిఫాల్ట్‌ది. అది క్లాసెస్‌కి మాత్రం వర్తించదనమాట. క్లాసెస్‌కి ఎప్పుడు క్లాస్ ఎప్పుడు ఏముండాలంటే పబ్లిక్ అన్నా ఉండొచ్చు. నో యాక్సెస్ మాడిఫైయర్ అన్నా ఉండొచ్చు. ఇవి రెండే వాడగలుగుతాం. ఇవి 2 కాకుండా నువ్వు ప్రైవేట్ క్లాస్‌ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయలేవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకో థింగ్ యాహ్! ఇది యాక్సెస్ మాడిఫైయర్స్. 4 యాక్సెస్ మాడిఫైయర్స్ ఏంటని అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా యాక్సెస్ మాడిఫైయర్స్‌లో? లత నీకేమైనా డౌట్ ఉందా? అర్థమైంది. ఏం అర్థమైంది చెప్పు ఒకసారి? ఇప్పుడు పబ్లిక్ ఉంటే సో, ఆ క్లాస్‌ని మనం సేమ్ ప్యాకేజ్‌లో యూజ్ చేయొచ్చు. హ్మ్. ఆ ప్రాజెక్ట్‌లో ఇంకో ప్యాకేజ్‌లో కాల్ చేయొచ్చు. ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు ప్రొటెక్ట్ ఉంటే సో, వితిన్ ద క్లాస్ మాత్రమే యూజ్ చేస్తాం. డిఫాల్ట్ ఉంటే సేమ్ ప్యాకేజ్‌లో యూజ్ చేయొచ్చు. హ్మ్. ఇంకోటి ఏదో మిస్ అయ్యాం. ప్రైవేట్ ఉంటే? వితిన్ ద క్లాస్ అంతే. ఓకే. భవ్య నీకేమైనా డౌట్ ఉందా దీంట్లో? ఆహా! లేదన్నా. ధీరేష్ నీకు క్లియర్ ఉందా టాపిక్? యాహ్! శివానిది కూడా యాక్సెప్ట్ చేస్తారా కాల్ ఒకసారి? యాహ్! ఇది యాక్సెస్ మాడిఫైయర్స్ అనమాట. సో, ఇది ఎక్కడి వరకు పర్మిట్ చేయాలి పర్టిక్యులర్ క్లాస్ అవ్వచ్చు, పర్టిక్యులర్ మెథడ్‌ని రిస్ట్రిక్ట్ చేయాలన్నది ఈ టాపిక్. ఇది అనమాట ఫస్ట్ మనం ఈ పబ్లిక్ అని రాయడానికి ఉన్న రీజన్. ఎందుకు ఎందుకు ఇలాంటివి వాడుతున్నాం అన్నది. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వర్డ్ స్టాటిక్‌కెళ్తే, ఈ స్టాటిక్‌ది చాలా పెద్ద టాపిక్ ఉంటది. ఈ పర్టిక్యులర్ క్లాస్‌లో దానొక స్టాటిక్ అనేది ఒక సూపర్ పవర్ అనమాట. ఆ సూపర్ పవర్స్‌లో నేను ఈరోజు 2 సూపర్ పవర్స్ గురించి డిస్కస్ చేస్తాను. అది నేను కొంచెం అంటే టాపిక్ మధ్యలో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారా? వాయిడ్ అన్నది. వాయిడ్ అన్నదొచ్చి రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అనేది ఒక పెద్ద టాపిక్. ఆ టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పెద్ద టాపిక్ ఏం కాదు. లైక్ ఆహ్, ఇప్పుడు వాయిడ్ అని ఇక్కడ మెన్షన్ చేశా. దానొక మీనింగ్ ఏంటంటే, ఇక్కడి నుంచి ఇప్పుడు ఎవరైనా ఈ మెథడ్‌ని కాల్ చేస్తే అండ్ ఈ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు దీని నుంచి రిటర్న్ ఏం పోదు. దీని లోపల ఏమున్నాయో ఆ కోడ్ వరకు ఎగ్జిక్యూట్ అయిపోయి అక్కడ స్టాప్ అయిపోద్ది. ఓకేనా? ఆహ్, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి సారీ ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది. యాడ్ కింద. నేనేం చెప్తున్నా అంటే ఈ పబ్లిక్ మెథడ్‌కి ఒక రిటర్న్ టైప్ ఎళ్తుంది. ఆ రిటర్న్ టైప్ వచ్చి ఇంటిజర్ అని మెన్షన్ చేస్తున్నా. కానీ నేను ఇక్కడి నుంచి ఏం రిటర్న్ ఇవ్వట్లేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా ఈ ఈ మెథడ్ లోపలే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఇచ్చి 3 అన్నదాన్ని ప్రింట్ చేయమని చెప్తున్నా. అందువల్ల అది ఎర్రర్ చెప్తున్నాను అన్నమాట. ఏం ఎర్రర్ చూడండి నేను హైలైట్ అయితది ఇప్పుడు. యాడ్ రిటర్న్ స్టేట్మెంట్ లేదంటే రిటర్న్ స్టేట్మెంట్ అన్న దానికి యాడ్ చెయ్యి.
లేదంటే ఆ రిటర్న్ టైప్ తీసేసి వాయిడ్ అన్న పెట్టంటుంది. వాయిడ్ పెడితే ఏంటి, నువ్వేం రిటర్న్ పంపించట్లేదు కాబట్టి నీ మెథడ్ లోపల ఏ కోడ్ ఉంటుందో అది అక్కడికక్కడికి ఎగ్జిక్యూట్ అయిపోతుందని మీనింగ్. సో మనం ఇవి రెండిట్లో ఏదో ఒక చూస్ చేసుకోవాలి. నేను ఇంటీజర్ అనే పంపించాలనుకుంటున్నాను కాబట్టి నేనేం చేస్తానంటే రిటర్న్ 3 అని పంపిస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపించట్లేదు. ఓకేనా? ఇది ఓకే. ఇప్పుడు వరకు నువ్వు ఒక మెథడ్ రాసినావు, దీన్ని ఒక రిటర్న్ టైప్ 3 పోవాలని చెప్పావు. ఈడ వరకు ఓకే. యాడ్ మెథడ్‌ని ఒక క్రియేట్ చేసావు. ఇదంతా ఓకే. దీని యొక్క యూజ్ ఏంటి? ఇప్పుడు నువ్వు రాసావు ఓకే. దీన్ని ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఈ మెథడ్‌ని? అన్నది ఒక క్వెషన్ అయితే, నేనేం చేద్దాం అనుకున్నాను ఈ మెథడ్‌ని, మెయిన్ మెథడ్ నుంచి ఈ మెథడ్‌ని కాల్ చేద్దాం అనుకుంటున్నా. యాడ్ మెథడ్‌ని. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఈ స్టాటిక్ దాంట్లో ఒక సూపర్ పవర్స్ ఉన్నాయంటున్నాను కదా! దాంట్లో ఒక పవర్ గురించి మాట్లాడదాం. ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్‌ని దేనికి వాడొచ్చంటే, స్టాటిక్ వేరియబుల్స్‌కి వాడొచ్చు, స్టాటిక్ బ్లాక్స్‌కి వాడొచ్చు, స్టాటిక్ మెథడ్స్‌కి వాడొచ్చు. ఓకేనా? అదెలా ఉంటాయంటే, ఇప్పుడు నార్మల్‌గా ఇంట్ ఏ ఈక్వల్ టు 3 ఇలాగిస్తే ఇదేమైతదంటే నాన్ స్టాటిక్ అయితది. నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటారు. ఐ మీన్ నేను అసైన్ చేయకపోయినా గాని. దీంట్లో ఇంకో థింగ్ నేను ఇంకోటి ఏం మెన్షన్ చేద్దాం అనుకున్నానంటే, ఇది ఏదైతే ఉందో ఏ అన్నది వచ్చి వేరియబుల్. ఏకి ముందు ఉన్నదొచ్చి డేటా టైప్. ఈ అసైన్‌మెంట్‌కి పక్కన ఉన్నదొచ్చి లిటరల్స్ అంటాం. ఏదైతే వాల్యూస్ ఉంటాయో దాన్ని లిటరల్స్ అంటాం. నేను అది కూడా నీకు నోట్స్ మళ్ళీ మోడిఫై చేసి పెడతాను ఇవన్నీ మెన్షన్ చేసి. అవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నా, ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్‌కి 3 అన్నదాన్ని అసైన్ చేశాను. బట్ ఇది నాన్ స్టాటిక్ వేరియబుల్. దీనికి స్టాటిక్ అని మెన్షన్ చేస్తే అది స్టాటిక్ వేరియబుల్ అవుతుందన్నమాట. స్టాటిక్ ఇంట్ ఏ సారీ అగైన్ కామెంటింగ్ ఎప్పుడు డబుల్ స్లాష్ ఉంటాయి కదా! ఫార్వర్డ్ స్లాష్ అది సారీ. యాహ్! బ్యాక్వర్డ్. ఇలాగ స్టాటిక్ అని మెన్షన్ చేస్తే స్టాటిక్ వేరియబుల్స్ అన్నమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, స్టాటిక్ అన్నది దేనికి వాడతారని. ఒకటి వేరియబుల్స్‌కి వాడతామన్నాను కదా! దానికి ఎలా వాడతామని చెప్పడానికి చెప్తున్నా ఈ లైన్ స్టాటిక్‌ని. స్టాటిక్ వేరియబుల్. ఓకేనా? నెక్స్ట్ బ్లాక్స్ చూద్దాం. బ్లాక్స్ అంటే ఏం లేదు. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని నార్మల్‌గా సంథింగ్ ఏదో ఒక స్టేట్మెంట్ గాని, ఏదో ఒక కోడ్‌ని గాని రాసుకుంటున్నాను నేను దాంట్లో. సేమ్ థింగ్‌కి స్టాటిక్ అని మెన్షన్ చేసుకున్నామంటే అది స్టాటిక్ బ్లాక్ అవుతది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ థింగ్ డిస్కస్ చేసాం. ఫస్ట్ వచ్చి స్టాటిక్ వేరియబుల్, నాన్ స్టాటిక్ వేరియబుల్ గురించి చూసాము. నెక్స్ట్ వచ్చి స్టాటిక్ బ్లాక్, నాన్ స్టాటిక్ బ్లాక్ అండ్ స్టాటిక్ బ్లాక్. ఓకేనా? ఫైనల్ థింగ్ వచ్చి మెథడ్స్. ఇప్పుడు ఏదైతే మెథడ్ నేను క్రియేట్ చేశాను ఇక్కడ పబ్లిక్ ఇంట్ యాడ్ అని, ఆ మెథడ్ వచ్చి నాన్ స్టాటిక్ మెథడ్. ఓకేనా? ఆ తర్వాత నాకిక్కడ ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ ఏదో ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? ఎవరికైనా ఐడియా ఉందా? ఆ సబ్ అన్న మెథడ్ కింద అండర్‌లైన్ అయితుంది. రెడ్ హైలైట్ అయితుంది. ఎందువల్ల?
రిటర్న్ టైప్. యాహ్! యాక్చువల్లీ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశా, రిటర్న్ టైప్ వచ్చి ఇంటిజర్ రిటర్న్ అయితది అనేసి ఇక్కడ రిటర్న్ టైప్ ఇంటిజర్ అని మెన్షన్ చేశా. బట్ నేను ఇక్కడ కోడ్‌లో ఏం చేస్తున్నా, ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు దానికి. నార్మల్‌గా ఇక్కడ ఏదో ప్రింట్ చేయాలని ఇస్తున్నా. అందువల్ల అది ఎర్రర్ చూపిస్తుంది. లైక్ ఇందాక చెప్పినట్లు దాని మీద హైలైట్ అవుతుంది చూసారా? యాడ్ రిటర్న్ స్టేట్మెంట్ గాని, చేంజ్ రిటర్న్ టైప్ టు వాయిడ్ గాని. ఓకేనా? బట్ నేను ఇక్కడ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా సంథింగ్. లాస్ట్ టైం ఇచ్చాను. ఓకే. ఇక్కడి వరకు మీకేమైనా డౌట్ ఉందా? యాక్చువల్లీ స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి? నార్మల్ వేరియబుల్ ఎలా ఉంటది? బ్లాక్ ఎలా ఉంటది? స్టాటిక్ బ్లాక్ ఎలా ఉంటది? లత మ్యూట్ చేస్తావా? ఆ తర్వాత మెథడ్ ఎలా ఉంటది? స్టాటిక్ మెథడ్ ఎలా ఉంటది? క్లారిటీ ఉందా ఇప్పుడు మీకు? లైక్ ఏది ఎందుకు వాడాలి? అన్నది డౌట్ కదా? హ్మ్. యాహ్! ఇప్పటికైతే క్లారిటీ ఉంది కదా! అంటే ఇప్పుడు నువ్వు చూడంగానే ఇది ఏ బ్లాక్ నార్మల్ నాన్ స్టాటికా? స్టాటిక్ అని చెప్పగలుగుతావు ఈ బ్లాక్‌ని చూస్తే. కరెక్టా? అది ఐడియా ఉందా? ఇప్పుడు చూస్తే ఏది స్టాటిక్ ఏది? నాన్ స్టాటిక్ ఏది? స్టాటిక్ వేరియబుల్ ఏది? నాన్ స్టాటిక్ వేరియబుల్ ఏది? క్లారిటీ ఉందా? యెస్. కీవర్డ్స్ స్టాటిక్ కీవర్డ్ యాడ్ చేస్తే స్టాటిక్. యాహ్! ఇప్పుడు మెయిన్ స్టోరీలోకెళ్తాం. ఇప్పుడు నేనిప్పుడు ఈ కోడ్‌ని రన్ చేద్దాం అనుకుంటున్నా. రన్ అయితే ఏం 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 అవుట్‌పుట్ వస్తుందనేసి ఎవరికైనా గెస్ చేయగలుగుతారా? యాహ్! ఇక్కడ నేనిప్పుడు రన్ చేస్తున్నా. వెయిట్ 1 సెకండ్. యాహ్! ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇట్స్ మీ స్టాటిక్ బ్లాక్ అనేది ప్రింట్ అయింది. ఫస్ట్ థింగ్. ఓకేనా? ఆ తర్వాత క్లాస్ 1 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఇంకోటి ఇప్పుడు ఇక్కడ రాసాం. 2 మెథడ్స్ రాసాం. ఏది? ఇంట్ యాడ్ మెథడ్ రాసా. అది ప్రింట్ అవ్వలేదు. ఇంకోటి స్టాటిక్ మెథడ్ రాసా. అది ప్రింట్ అవ్వలేదు. ఇంకోటి ఏం ప్రింట్ అవ్వలేదు? నాన్ స్టాటిక్ అసలు ప్రింట్ అవ్వలేదు. కరెక్టా? నాన్ స్టాటిక్ బ్లాక్స్. నాన్ స్టాటిక్ బ్లాక్స్ ఎప్పుడు ఎక్కడుండాలంటే మెయిన్ మెథడ్‌లో ఉండాలి. ఓకేనా? అందువల్ల అది ప్రింట్ అవ్వలేదు. ఫస్ట్ రీజన్. ఇప్పుడు రన్ చేద్దాం.
ఇప్పుడు ఫస్ట్ దానికి మనం రాసిన కోడ్‌లో నేను ఏమేమి ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నా, నాన్ స్టాటిక్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను రాసిన కోడ్‌లో అన్నిటికి అవుట్‌పుట్ రావాలనుకుంటున్నా. ఫస్ట్‌ది ఫిక్స్ చేసాం. అంటే ఏది? ఫస్ట్ అయితే క్లాస్ 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇట్స్ మీ స్టాటిక్ బ్లాక్ అనేది ప్రింట్ అయింది. ఇది ఎందుకు ఇప్పుడు అది ఫస్ట్ పవర్ అన్నమాట స్టాటిక్‌కి. స్టాటిక్‌కి మెయిన్ మెథడ్‌లో లేకపోయినా అది ఎక్కడ బయటున్నా స్టాటిక్ అనేసి ఒక బ్లాక్ క్రియేట్ చేసామంటే జేవీఎం అనేసి ఒక ఎలా అంటాం ఇంటికి హెడ్ లాగా అనుకుందాం. మొత్తం ఈ జావా మొత్తానికి ఒక హెడ్ ఉంటాడు. జేవీఎం అని. జావా విర్చువల్ మిషన్ అంటారు దాన్ని. ఆ మిషన్ గాడు ఎక్కడ విండోస్ నుంచి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి పవర్ తీసుకొని వస్తాడు. యాక్సెస్ తీసుకొని వస్తాడు. ఈ మొత్తం ఒక రూమ్‌లోకి వచ్చి ఈ రూమ్‌లో ఉన్న జనాలతో ఒక పని చేయించడానికి వచ్చాడు అనుకుందాం. వచ్చినప్పుడు ఈ జేబీఎం గాడు నిల్చుకొని చూస్తున్నాడు అనమాట. చూసుకొని వాడు ఫస్ట్ ఏం చూస్తాడంటే స్టాటిక్ ఫస్ట్ మెయిన్ మెథడ్ అన్న వాడిని వెతుకుతాడు. మెయిన్ మెథడ్ అన్న వాడు వచ్చి లీడర్ అనుకుందాం. వాడు వీడి లోపలికి వచ్చి వాడికి చెప్తాడనమాట. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళందరినీ నువ్వు రన్ చేయించు, అంటే అన్ని పనులు చేయించు అని చెప్తాడు. ఓకేనా? వాడేం చేస్తాడంటే మెయిన్ మెథడ్ గాడు వీడి మీద ఇంకో హెడ్ ఉంటాడు క్లాస్ లోడర్. వాడి గురించి మళ్ళీ మాట్లాడదాము. వాడు ఏం చేస్తాడంటే స్టాటిక్ ఉన్నవన్నీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాడు. ఓకేనా? ఫస్ట్ బ్లాక్ చూస్తాడు. స్టాటిక్ బ్లాక్ ఉంది. మెయిన్ మెథడ్‌తో పని లేదు. నా లోపల లేకపోయినా పర్లేదు. స్టాటిక్‌ని రన్ చేసేయి అని చెప్తాడు. స్టాటిక్‌ని రన్ చేస్తాడు. నాన్ స్టాటిక్‌కి ఎందుకు వదిలేసాడంటే వాడికి ఆ పవర్ లేదనమాట. నాన్ స్టాటిక్ బ్లాక్స్‌కి. సో అది ఎగ్జిక్యూట్ కాలేదు. కాబట్టి మెయిన్ మెథడ్ లోపల ఉంటేనే నీకు స్టాటిక్ బ్లాక్స్ అనేవి రన్ అవుతాయి. సారీ, నాన్ స్టాటిక్‌వి రన్ అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఏదేది ఎగ్జిక్యూట్ అయినాయి? మెయిన్ మెథడ్‌లో రాసిన ప్రింట్ ఎగ్జిక్యూట్ అయింది. నాన్ స్టాటిక్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. స్టాటిక్‌ది ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఈ 2 మెథడ్స్ మనకి ఎగ్జిక్యూట్ కావట్లేదు ఇప్పుడు. ఓకేనా? ఏదైనా మెథడ్‌ని మనము మెయిన్ మెథడ్‌లో రన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనకేం కావాలంటే దాన్ని ఇన్‌స్టాన్షియేషన్ అంటారనమాట. ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది డే 1 అన్న దానికి అంటే ఐ మీన్ క్లాస్‌కి మాత్రమే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయగలుగుతాం. దానికి ఒక రెఫరెన్స్ ఇచ్చుకొని, ఆ రెఫరెన్స్ యూజ్ చేసుకొని ఆ క్లాస్ లోపల ఉన్న మెథడ్‌ని కాల్ చేయగలుగుతాం అనమాట. వెయిట్. దాన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటాం. ఇన్‌స్టాన్షియేషన్ గాని, ఆబ్జెక్ట్ క్రియేషన్ అని గాని అంటాం. సో మన క్లాస్ నేమ్ ఏంటి? డే 1. మీరేమి ఫాస్ట్‌గా వెళ్తున్నా అర్థం కావట్లేదని అనుకోవద్దండి. నేను మళ్ళీ చెప్తాను క్లియర్‌గా. ఇది ఊరికే ఫస్ట్ ఒక ప్రిఫేస్ లాగా ఇస్తున్నా. ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ కూల్‌గా దాని గురించి ఒక్కోటి చూస్తూ వెళ్దాం. డే 1 దీనికి ఒక రెఫరెన్స్ ఇచ్చుకుంటున్నా D1 అని. న్యూ కీవర్డ్ ఏం చేస్తదంటే న్యూ అనేసి ఇప్పుడు యాక్సెస్‌ని తీసుకొచ్చాడు కదా! యాక్సెస్‌ని ఇక్కడికి మెయిన్ మెథడ్‌కి ఇస్తే ఆ యాక్సెస్ లోపలికి వచ్చిందనుకో, న్యూ కీవర్డ్ చూడంగానే అదేం ఫీల్ అవుతుందంటే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి అన్న ఒక థాట్‌ని ఈ న్యూ కీవర్డ్ క్రియేట్ చేస్తదనమాట. సో, న్యూ కీవర్డ్ దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చూసినప్పుడు మన క్లాస్ నేమ్ మెన్షన్ చేస్తాం కాబట్టి డే 1 అని. సో, ఈ క్లాస్‌కి ఒక ఇన్‌స్టాన్షియేట్‌ని ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తదనమాట ఫస్ట్ థింగ్. ఓకేనా? ఆ క్లాస్‌కి డే 1. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఒక రెఫరెన్స్‌ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ నాన్ స్టాటిక్‌ది ఉంది చూసారా మెథడ్, దాన్ని కాల్ చేస్తాం. అది ఎలా కాల్ చేస్తామంటే మనం ఈ క్లాస్ క్రియేట్ చేసిన రెఫరెన్స్‌ని యూజ్ చేసుకుంటున్నాం D1 అని. డాట్ మనం ఏ మెథడ్‌ని కాల్ చేద్దాం అనుకుంటున్నాం? ఈ నాన్ స్టాటిక్ మెథడ్‌ని కాల్ చేద్దాం అనుకుంటున్నాం. సో D1 డాట్ ఆ ఒక మెథడ్ నేమ్ మెన్షన్ చేస్తాం. డే ఆ మెథడ్‌ని మెన్షన్ చేసి ఇలా రన్ చేస్తాం. సో ఇది ఏం చేస్తుందంటే మెయిన్ మెథడ్‌లోకి యాక్సెస్ వచ్చింది. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంది. ఏ ఆబ్జెక్ట్ రా అదని చూస్తే ఈ క్లాస్ అని చెప్పింది. ఈ క్లాస్ లోపలికెళ్తే రెఫరెన్స్ యూజ్ చేసుకొని ఏ మెథడ్ రన్ అవుతుందో పోయి సెర్చ్ చేసిన లోపలికెళ్ళి ఓకే యాడ్ అనే మెథడ్ ఉంది దాంట్లో అని చెప్పింది. దాని లోపలికెళ్ళింది ఒక రిటర్న్ వాల్యూ ఇస్తుంది. ఓకే. ఈ నుంచి సేమ్ మళ్ళీ రివర్స్‌లో వెళ్తుందన్నమాట యాక్సెస్. ఇప్పుడు ఎట్లా వచ్చిందో అలాగే రివర్స్‌లో వెళ్తుంది. ఈ 3 అనే నంబర్‌ని క్యారీ చేసింది యాక్సెస్. ఎక్కడికెళ్ళింది మళ్ళీ యాడ్ మెథడ్‌కెళ్ళింది. క్లాస్ నుంచి బయటకొచ్చింది. ఈడకొచ్చింది. సో, ఓకే. ఇక్కడ తీసుకొనొచ్చి ఇక్కడి వరకు తెచ్చేసిందనమాట ఆ వాల్యూని. లోపలికొచ్చి ఈ రిటర్న్ 3 అన్నది వాల్యూని తీసుకొని బయటకొచ్చింది. బట్ దీని 3 అన్న వాల్యూ ఇక్కడికే స్టక్ అయిపోయింది. దీన్ని ఏం చేయాలి అనేది దానికేం చెప్పట్లేదు మనం. సో, ఇప్పుడు నేను రన్ చేసినా 3 అన్న వాల్యూ ప్రింట్ అవ్వదు మనకి. మనం ఏం చేయాలి? ఓకే. ఈడ నుంచి వచ్చిన 3ని మనం ఇప్పుడు ప్రింట్ చేయాలి.
ఇప్పుడు 3 ప్రింట్ అయింది చూసారా? ఆ తర్వాత మనకి నాన్ స్టాటిక్ మెథడ్ అనేది ఇంకా మనం కాల్ చేయలేదు. ఇప్పుడు నాన్ స్టాటిక్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. స్టాటిక్ మెథడ్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు. స్టాటిక్ మెథడ్‌కి ఇంత సోర్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఐ మీన్ ఇన్‌స్టాన్షియేట్ చేసి, ఆ రెఫరెన్స్‌ని తీసుకొనొచ్చి, మళ్ళీ నాన్ స్టాటిక్ మెథడ్‌ని ఇక్కడ కాల్ చేయడం, ఇంత సోదంతా చేయాల్సిన అవసరం లేదు. ఒక సూపర్ పవర్ ఉందని చెప్పాను. అంటే చాలా సూపర్ పవర్స్ ఉంటాయి స్టాటిక్‌కి. దాంట్లో ఇంకో సూపర్ పవర్ ఏంట్రా అంటే స్టాటిక్ మెథడ్ ఏంటి? సబ్ అన్నది మనకి స్టాటిక్ మెథడ్ నేమ్. దాన్ని ఎలాగ నేను కాల్ చేస్తానంటే, క్లాస్ నేమ్ ఏమైతే ఉందో డే1 అని ఉందా? డే1 డాట్ అని ఇవ్వంగానే సారీ. డే1 అని సెర్చ్ చేయగానే మనకి క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని డే1 అని ఎంచుకొని డైరెక్ట్‌గా ఈ కాల్‌ని మనం ఈ మెథడ్ నేమ్‌ని మనం కాల్ చేయొచ్చనమాట. మనం ఇప్పుడు నాన్ స్టాటిక్ అయితే ఏం చేసాం? ఒక క్లాస్ నేమ్‌కి ఒక రెఫరెన్స్‌ని క్రియేట్ చేసాం. దాని ఇన్‌స్టాన్షియేషన్ అని ఉంటది. ఆ ఇన్‌స్టాన్షియేట్ చేసిన ఈ లైనే అనమాట అది. క్రియేట్ చేసింది క్లాస్‌కి ఇన్‌స్టాన్షియేషన్ చేసింది. ఆ రెఫరెన్స్‌ని తీసుకొనొచ్చి మళ్ళీ ఆ మెథడ్‌ని కాల్ చేసామనమాట. ఇది ఎక్కడ జరుగుతుంది ప్రాసెస్? నాన్ స్టాటిక్ మెథడ్‌కి. అదే మన స్టాటిక్ మెథడ్‌కి ఇంత సోర్స్ చేయకుండా డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ యూజ్ చేసుకున్నాం. మళ్ళీ మెథడ్ నేమ్ పెట్టాం. ఇది వచ్చి డే1 డాట్ మన మెథడ్ నేమ్ ఏంటి? స్టాటిక్ మెథడ్‌ది సబ్ అనే మెథడ్‌ని ఇచ్చేస్తే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ కొట్టంగానే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంత ప్రాసెస్ ఫాలో అవ్వకుండా. సెకండ్. యాహ్! ఇందాక చెప్పాను గదా! ఇప్పుడు మనం ఏం చేసాం? ఇప్పుడు వెళ్ళింది యాక్సెస్ ఎళ్ళింది, లోపలికెళ్ళింది, స్టాటిక్ దగ్గర నుంచి వాల్యూ తీసుకొచ్చింది అంతా ఓకే. ఇక్కడి వరకు ఆగింది. మనం ఏం చేయాలి ఆ వాల్యూని అనేసి మనం ఇక్కడ చెప్పట్లేదు. సో, మనం అది ప్రింట్ చేయాలని చెప్పాలి కాబట్టి యాహ్! ఇప్పుడు ప్రింట్ అయింది చూసారా? 4. ఇప్పుడు రాసింది ఏమేమి కోడ్ రాసాం? ఫస్ట్ వచ్చి వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం. స్టాటిక్‌ది, నాన్ స్టాటిక్‌ది ఇది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ స్టాటిక్ బ్లాక్ ప్రింట్ చేద్దాం అనుకున్నాం. ఇట్స్ మీ స్టాటిక్ బ్లాక్ ప్రింట్ అయిందా? ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆహ్, ఈ పబ్లిక్ ఇంట్ అడిషన్ మెథడ్‌ని ప్రింట్ చేద్దాం అనుకున్నాం. రిటర్న్ 3 ఇస్తాం అనుకున్నాం. 3 ప్రింట్ అయిందా? నెక్స్ట్ ఆహ్, సారీ స్టాటిక్ మెథడ్‌ని ప్రింట్ చేద్దాం అనుకున్నాం. దాని వాల్యూ ఎంత వస్తది? 7 - 3 4 అది ఎగ్జిక్యూట్ అయ్యి ప్రింట్ అయిందా? సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు టాస్క్‌లన్నీ అయిపోయాయి. దీని లోపలికెళ్తే మళ్ళీ నాన్ స్టాటిక్ బ్లాక్స్ ఉన్నాయి. వాటి ఒక బ్లాక్ 1, బ్లాక్ 2 ప్రింట్ అయింది. ఆ తర్వాత ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం. క్లాస్ 1 అని. అది ప్రింట్ అయింది. సో, మనం ఏదైతే చేద్దాం అనుకున్నాం ఈ ప్రోగ్రామ్‌లో అన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి. ఆహ్, దీంట్లో ఏమేం కవర్ చేశాను ఇప్పుడు? యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటని? స్టాటిక్‌కి అంటే నార్మల్ బ్లాక్‌కి, స్టాటిక్ బ్లాక్‌కి ఏంటి డిఫరెన్స్? స్టాటిక్‌కి స్టాటిక్ ఏమైతదంటే నువ్వు మెయిన్ మెథడ్‌లో లేకపోయినా బయట ఎగ్జిక్యూట్ చేసినా అది రన్ అయిపోద్ది. మెయిన్ మెథడ్‌లో ఉండాల్సిన అవసరం లేదు. బట్ నాన్ స్టాటిక్ బ్లాక్ వచ్చి క్లాస్‌లో ఉండకూడదు. మెయిన్ మెథడ్ లోపల మాత్రమే ఉంటేనే రన్ అయితది. ఓకేనా? ఇంకోటేంటంటే 1 సెకండ్ నేను చెప్తా. హ్మ్. ఇంకో ఎగ్జాంపుల్. యాహ్! ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఆ క్లాస్ లోపల ఒక నా సారీ 1 సెకండ్.
యాహ్! ఇందాక ఇంకోటేంటంటే రూల్, ఇప్పుడు ఒకవేళ ఈ మెయిన్ మెథడ్‌లో ఉన్నది, మెయిన్ మెథడ్‌లోనే కాదు, నేను బయట కూడా ఒకవేళ రన్ చేయాలనుకుంటే నాన్ స్టాటిక్ ఇది బ్లాక్, నువ్వేంటంటే ఇది స్టాటిక్‌ది రాసుంటది చూసావా? ఆ స్టాటిక్ కింద రాయకూడదు. ఓకేనా? స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేసిన దాని కింద రాకుండా, డైరెక్ట్‌గా స్టాటిక్ పైన గాని మెన్షన్ చేసుకుంటే అది ప్రింట్ అయితది. నాన్ స్టాటిక్‌ది. కానీ ఎగ్జిక్యూషన్ అప్పుడు చూడు, ఫస్ట్ ఏది ప్రింట్ అవ్వాలి యాక్సెస్ వచ్చినప్పుడు? ఇట్స్ మీ నాన్ స్టాటిక్ బ్లాక్ 1 ప్రింట్ అవ్వాలి ఫస్ట్. బట్ ఈ స్టాటిక్ ఉన్న పవర్ వల్ల నెక్స్ట్ ఈ స్టాటిక్ బ్లాక్ ఉంది చూసావా? అదే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. నువ్వు ఎన్నైనా రాసుకో, నాన్ స్టాటిక్ బ్లాక్స్ ఒక 100 క్రియేట్ చేసినా స్టాటిక్కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆ స్టాటిక్‌దే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ నాన్ స్టాటిక్ వన్ ఎగ్జిక్యూట్ అయ్యి అవి ప్రింట్ అయితాయి. ఒకవేళ మెయిన్ మెథడ్‌లో కాకుండా బయట రాసుకోవాలంటే. ఇది నాన్ స్టాటిక్, స్టాటిక్ బ్లాక్స్‌కి ఒక డిఫరెన్స్. నెక్స్ట్ స్టాటిక్ మెథడ్‌కి, నాన్ స్టాటిక్ మెథడ్‌కి ఏంట్రా డిఫరెన్స్ అంటే, స్టాటిక్ మెథడ్ కాదనుకో, ఒకవేళ నాన్ స్టాటిక్ మెథడ్ గురించి చూస్తున్నాం అనుకో, నువ్వైతే ఖచ్చితంగా ఆ క్లాస్‌కి ఒక ఇన్స్టాన్షియేట్ చేయాలి. ఆ ఇన్స్టాన్షియేట్ చేసేది ఎలాగంటే న్యూ కీవర్డ్ యూస్ చేసుకొని ఇన్స్టాన్షియేట్ చేస్తావు. అంటే క్లాస్ నేమ్, దానికి ఒక రెఫరెన్స్ వేరియబుల్, అది ఏంటి ఒక కొత్త ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలని ఒక కమాండ్ న్యూ అన్నది. ఆ తర్వాత ఏ క్లాస్‌కి చేస్తున్నావో అది ఒక మెథడ్, ఆ క్లాస్‌ని మెన్షన్ చేస్తావు. అప్పుడు ఆ క్లాస్‌కి ఒక రెఫరెన్స్‌ని క్రియేట్ చేస్తది D1 అనేది. ఆ D1 ఒక రెఫరెన్స్ యూస్ చేసుకొని మళ్ళీ ఆ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని నువ్వు కాల్ చేస్తావు. అది ఏ మెథడ్‌ని? నాన్ స్టాటిక్ మెథడ్‌ని. అదే నువ్వు స్టాటిక్ మెథడ్‌ని కాల్ చేయాలనుకుంటే ఎలా చేస్తావంటే డైరెక్ట్‌గా నాకింత సోదంతా చేయను నేనక్కడ. ఇలాగ అంటే క్లాస్‌కి ఇన్స్టాన్షియేట్ చేసి దాని రెఫరెన్స్ యూస్ చేసుకోకుండా డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ డాట్ ఏదైతే స్టాటిక్ బ్లాక్ ఉందో దాని మెథడ్‌ని కాల్ చేస్తా. day1 డాట్ సబ్ మెథడ్ అంతే. ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. యాహ్! మీరంత సైలెంట్‌గా ఉంటే నేనేదో నాకు నేనే చెప్పుకుంటూ వెళ్తున్నట్టుంది. ఇప్పటి వరకు కంప్లీట్‌గా ఈ లైన్స్‌లో ఏది ఒక చిన్న డౌట్ ఉన్నా ఒకటి అన్నీ చెప్తారండి ఒకసారి. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేసింటే నేను రెక్టిఫై చేసుకొని క్లియర్‌గా చెప్పుకుందాం ఆ టాపిక్స్. క్లియర్‌గానే అర్థమైంది. ఓకే. మార్నింగ్ క్లాస్‌కి, ఇప్పుడు క్లాస్‌కి ఏం అర్థమైంది నీకు? చెత్తగా చెప్పాను కదా కొంచెం? లేదు. రవి నీకు అర్థమైందా? క్లియర్‌గా అర్థమైందా అది మొత్తం? అర్థమైంది. లైక్ స్టాటిక్ మెథడ్సే ముందు ప్రింట్ అవుతాయి కదా! లైక్ అవును. ఇప్పుడు మనం నాన్ స్టాటిక్ మెథడ్స్ మెయిన్ కాదు. స్టాటిక్ సారీ మెథడ్స్ స్టాటిక్ కాదు. బ్లాక్ వరకే ఆ పవర్ ఉంటది. ఓకేనా? నాన్ స్టాటిక్ బ్లాక్, స్టాటిక్ బ్లాక్స్ ఉన్నాయనుకుందాం 2. ఇప్పుడు యాక్చువల్లీ ఏమవ్వాలి, ఏదైతే ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఉంటుందో అది ప్రింట్ అవుతూ వస్తుంటది. నాన్ స్టాటిక్ బ్లాక్సే ఉన్నాయంట అన్ని. లైక్ ఇప్పుడు చూడు. అంటే నా డౌట్ ఏంటి అంటే హ్మ్. నాన్ స్టాటిక్ బ్లాక్ మెయిన్ బయట రాయాలి అంటే అది స్టాటిక్ వేరియబుల్ పైన రాయాలి. యాహ్! స్టాటిక్ అని మెన్షన్ చేసిన దగ్గర రాస్తే ఏమైపోయిందంటే ఇందాక, ఇది మొత్తం స్టాటిక్ రిలేటెడ్ ఏమో అని చెప్పి అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇందాక. ఓకేనా? ఆ ఓకే. ఒక్క డౌట్‌ని, ఈ ఒక్క పాయింట్‌ని నేను రేపు కూడా మీకు చెప్తాను. ఇది నేను కూడా ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఈ ఒక్క పాయింట్‌లో. మిగతా డౌట్స్ అడగండి. అదొక్కటి మాత్రం నేను చూసుకోవాలది. అంటే లైక్ అది ఇప్పుడు లాస్ట్‌లో మీరు దాన్ని స్టాటిక్ పైన రాసిన తర్వాత హ్మ్. ఫస్ట్ మెయిన్‌లో గూడా ఒక స్టాటిక్ మెథడ్‌ని కాల్ చేసాం గదా! అవును. మెయిన్‌లో స్టాటిక్ మెథడ్ కాల్ తర్వాత పైకెళ్ళి నాన్ స్టాటిక్‌ది ప్రింట్ చేస్తదా? యాహ్! ఆ టాపిక్ క్లాస్ లోడర్ అనేసి ఒక టాపిక్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సరేలే ఇప్పుడే అది మాట్లాడుకుందాం. మీకు క్లారిటీ వస్తది. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. నీ ల్యాప్‌టాప్ ఓఎస్ ఉందా? ఆ ఓఎస్ నుంచి కంట్రోల్ తీసుకుంటుందన్నమాట. జేబీఎం అన్న ఒక పర్సన్ అనుకుందాం. ఒక పర్సన్ ఉన్నాడు. నేనే జేబీఎం అంటే నేను యాక్సెస్ తీసుకొనొస్తా. ఆ కంట్రోల్‌ని తీసుకొనొస్తా. కంట్రోల్ తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం నా మెయిన్ మోటో. ఓకేనా? నేను ఇప్పుడు ఆడ రన్ అని కొట్టంగానే నా జేబీఎం వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి కంట్రోల్ తీసుకొచ్చి చెక్ చేస్తదన్నమాట. నేను ఎవరికి ఇస్తానంటే క్లాస్ లోడర్ అని ఒక పర్సన్‌కి ఇస్తా. క్లాస్ లోడర్ అనే పర్సన్ వచ్చి ఏం చేస్తాడంటే స్టాటిక్ అని ఎక్కడ కనపడినా వాడి మెయిన్ పని 3 ఎతకడం. స్టాటిక్ వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా? స్టాటిక్ బ్లాక్స్ ఎక్కడైనా ఉన్నాయా? స్టాటిక్ మెథడ్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకేనా? ఇప్పుడు మన మెయిన్ మెథడ్ కూడా స్టాటిక్ మెథడే అన్నమాట. స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉంది.
అర్థమైందా? సో ఫస్ట్ వాటినన్నిటిని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ తర్వాత నాన్ స్టాటిక్కి వెళ్తాడు, వాడు జేబీఎంకి ఇచ్చేస్తాడు యాక్సెస్ తిరిగి. మళ్ళీ నేను జేబీఎం ఏం చేస్తాను అంటే నాన్ స్టాటిక్ అన్ని ఎత్తుకొని వచ్చి వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంటా. నాన్ స్టాటిక్ బ్లాక్స్ ఏదైనా ఉంటే ప్రింట్ చేస్తా, నాన్ స్టాటిక్ వేరియబుల్స్కి ఏదైనా పనిచేయాలని చేస్తా, నాన్ స్టాటిక్ మెథడ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తా. ఇది మొత్తం జరిగే ప్రాసెస్. నీకు అందువల్లే పైన అన్ని బ్లాక్స్ ఉన్నా కానీ క్లాస్ లోడర్ కి ఫస్ట్ యాక్సెస్ వచ్చేసి ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, స్టాటిక్ అన్ని ప్రింట్ చేసుకుంటూ వచ్చేస్తాడు. ప్రింట్ చేయాలన్నవి మాత్రం మనం, నీకు ఆ డౌట్ రావచ్చు, ఇక్కడ కూడా మెథడ్ ఉంది కదా, మెథడ్ ఉంది కదా, ఏది స్టాటిక్ మెథడ్ ఆడే ఉంది కదా, నీకు ఎందుకు స్టాటిక్ మెథడ్ నీకు రన్ అవ్వలేదు అని అడగచ్చు నువ్వు. బట్ మనం అక్కడ కాల్ చేయలేదు. కాల్ చేసేది ఎప్పుడు మెయిన్ మెథడ్ లోపల కాల్ చేస్తున్నాం నువ్వు స్టాటిక్ ని, అందువల్ల అక్కడ డిలే అయింది. మరి ఇది లాస్ట్ కి లైక్ క్లాస్ 1 ప్రింట్ చేసేది కూడా మనం స్టాటిక్ అంటే మెయిన్ మెథడ్ లోదే కదా, అదెందుకు లాస్ట్ ప్రింట్ అవుతుంది? జస్ట్ ఆర్డర్ వైజ్ మెయిన్ లో క్లాస్ 1 ఆర్డర్ వైజ్ వస్తుంది. నార్మల్గా అయితే ఆర్డర్ గానే తీసుకుంటూ వస్తుంటది. నీకే ఇప్పుడు అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, ఓకేనా, అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ రాసాం అనుకో, అన్ని ఆర్డర్ గానే ప్రింట్ అవుతాయి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అని ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తే అన్ని లైన్ గానే ఎగ్జిక్యూట్ అవుతూ వస్తాయి. మళ్ళీ మధ్యలో నువ్వు కండిషన్స్ పెట్టుకున్నావు అనుకో, లైక్ మెథడ్స్, అది కాల్ చేసే డిఫరెంట్ చోట కాల్ చేసే దగ్గర అట్లా పెట్టుకున్నావు అంటే దానివల్ల వేరియేషన్స్ వస్తాయి. మళ్ళీ ఇంకో కండిషన్ ఏదైనా సంథింగ్ స్టాటిక్ మెథడా నాన్ స్టాటిక్ మెథడా అని పెట్టుకున్నావు అనుకో, దానివల్ల నీకు ఆర్డర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఏ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆర్డర్ లోనే రావాలి. అది నాకు అర్థమైంది మొత్తం. ధీరేష్ చెప్పాలి. ధీరేష్ బేసిక్ నుంచి క్లియర్ గా కావాలన్నాడు కాబట్టి 100 సార్లన్నా ఈరోజు డిస్కస్ చేద్దాం. కానీ ఈ టాపిక్ లో నీకు యాక్సెస్ మాడిఫైర్స్ అంటే ఏదైనా క్లారిటీ రావాలి, స్టాటిక్ ఒక యూజ్ ఏంటని క్లారిటీ రావాలి. మళ్ళీ మనం చెప్పాం కదా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉన్నది. ఈ కీబోర్డ్స్ లో నేను ఇంకా ఏది కంప్లీట్ చేయలేదు. నేను కంప్లీట్ చేసినంత ఈ యాక్సెస్ మాడిఫైర్ గురించి స్టాటిక్ లో ఒక 2 టాపిక్స్ చూసాం. ఇది ఒకటి బ్లాక్ యూజ్ చేస్తే ప్రయారిటీ ఇచ్చుకొని స్టాటిక్ బ్లాక్ ఫస్ట్ ప్రింట్ అవుతుంది అని, ఇంకోటి మెథడ్స్ కి స్టాటిక్ మెన్షన్ చేసినప్పుడు డైరెక్ట్ గా క్లాస్ ని పెట్టుకొని స్టాటిక్ మెథడ్ తీసేయచ్చు, నాన్ స్టాటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని చేయాలన్నది. ఓకేనా, నెక్స్ట్ దాని పక్కన వాయిడ్ కి వచ్చాం, రిటర్న్ టైప్స్ చూసాం. ఓకేనా, స్ట్రింగ్ అని ఇస్తే ఎలా వస్తుంది, ఇంట్ అని ఇస్తే ఏమిస్తుంది అన్నది, అది క్లారిటీ అయిందా ధీరేష్ నీకు ఈ రిటర్న్ టైప్స్ ది? యా బ్రో, ఇంటీజర్ ఇప్పుడు వాయిడ్ అని ఇచ్చాను కాబట్టి దీన్ని ఒక రిటర్న్ టైప్ ఏం లేదు, దీని లోపల ఉన్న మాత్రం ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్ళిపోద్ది అంతే. ఒకవేళ కానీ నేను ఇంట్ అని ఇచ్చానంటే దాని నుంచి ఒక రిటర్న్ టైప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఇది ఇచ్చి సో అందుకని ఈ మెయిన్ మెథడ్ కి మనం రిటర్న్ టైప్ ఏమి ఉండదు, వాయిడ్ అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని ఇది మనం అంతా ఇది బట్టి కొట్టేసి ఉంటాం, మెయిన్ మెథడ్ రాయరా అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని. దీన్ని ఎలా రాయొచ్చు అని నేను చెప్తాను చూడు. ఇప్పుడు దీనిలో కొన్ని చేంజెస్ చేయొచ్చు మనం. యాక్చువల్లీ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి చూసావా, అరేది తీసేసి నువ్వు అరే ఆర్గ్ తర్వాత కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఆర్గ్స్ తర్వాత కూడా మీరు అది పెట్టుకొని రన్ చేస్తే మీ కోడ్ సేమే రన్ అవుతుంది. ఓకేనా, సేమ్ ఎగ్జిక్యూట్ అయిందా? అలా కూడా కాదు, నాకు ఇంకా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి, అందరూ ట్రై చేసేలాగా నాకు వద్దు అంటే, అండ్ నేను నార్మల్గా అడుగుతాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతారు, ఇప్పుడు ఇలాగ ఇచ్చి ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా అని అడుగుతాడు. ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా, నీకు సేమ్ రిజల్ట్స్ వస్తుందా అని. వస్తుందా? యా, ఆ మేబీ అని ఉంది చూసావా, ఆ మేబీని తీసేయాలనేసి మీకు ఇప్పుడు చెప్పేది. అంటే నీకు అప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్తావు యా ఎగ్జిక్యూట్ అవుతుంది అది అన్నట్లు. యా, ఇప్పుడు రన్ చేసి అవుతుంది. ఇప్పుడు ఎలాగా స్క్వేర్ బ్రాకెట్స్ ని ఈ మిడిల్ లో సెట్ చేసుకోవచ్చు, ఆర్క్స్ తర్వాత సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, 3 టైప్స్ అనుకుందాం, నాకు తెలిసిన 3 అవి చెప్తున్నా. సెంటర్ లో స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎండింగ్ లో పెట్టుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చి ఈ 3 డాట్స్ ఉన్నాయి చూసావా, ఇన్ బిట్వీన్ స్ట్రింగ్స్ అండ్ ఆర్క్స్ మధ్యలోనే పెట్టుకోవాలి. ఇలాగ 3 రాసినా సేమ్ లాగే వర్క్ అవుతుంది అది. అంటే మనం ఒక డిఫాల్ట్ గా సెట్ అయిపోయి ఉంటాం కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్క్స్ అనేసి ఇదే గుర్తుపెట్టుకుంటాం. అలాగే కాకుండా ఇలా కూడా రాయొచ్చు. ఇది యాక్చువల్ నాకు పీడబ్ల్యూసీలో అడిగాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆర్క్స్ ఉన్నాయి ఇక్కడ.
ఈ ఆర్క్స్ అనేది ఒక నేమ్ మాత్రమే. ఓకేనా? దీన్ని నేను లైక్ ఇలా రన్ చేసినా అది రన్ అవుతుంది. దీని ప్లేస్లో నేను ఏ టెక్స్ట్ పెట్టుకున్నా అది రన్ అవుతుంది. ఆర్క్స్ అనే పెట్టాల్సిన అవసరం లేదు దానికి. ఓకేనా? దానికి ఏం చేంజెస్ ఉండవు. ఆర్క్స్ అనే పెట్టాల్సిన అవసరం లేదు. అది కూడా ఒక క్లారిటీ చెప్దామని. అంటే నేను ఎందుకు ఇలాగే రాయాలి ఈ కోడ్ని, సింపుల్ కోడ్ని ఒకటి తీసుకొని ఎందుకు ఈ కీవర్డ్స్ వాడుతున్నాం, దీనిలో ఏమేమి చేయొచ్చు మనం అన్నది ఈ క్లాస్లో మీకు ఒక క్లారిటీ రావాలని. ఆ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఈ మెయిన్ అని ఉంది కదా, ఈ మెయిన్ అనేది ఇప్పుడు ఇక్కడ మెథడ్ రాశాను నేను. ఏ మెథడ్ రాసా? యాడ్ అనే మెథడ్ రాసా. అది నేను పెట్టుకున్నది. కాబట్టి అలాగే ఈ మెయిన్ అనేది ఒక మెయిన్ మెథడ్కి ఒక నేమ్ అనమాట. అంతే. అది మనం అంటాం కదా మెయిన్ మెథడ్ అని, అంతే. దాని నేమ్ మెయిన్ మెథడ్. దానికోసం ఒక కీవర్డ్ ఒక మీనింగ్ చెప్తాను. ఈ మెథడ్కి మొత్తానికి పేరు మెయిన్, కాబట్టి అది మెయిన్ మెథడ్. యా, ఇక్కడ వరకు అయితే ఇవి కంప్లీట్ చేశాను అనుకుంటున్నా. స్టాటిక్ గురించి చెప్దాం అనుకున్నా, యాక్సెస్ మాడిఫైర్ గురించి చెప్దాం అనుకున్నా. వీటి వరకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మనం ఇంకొక పెద్ద టాపిక్ వెళ్దాం. పెద్ద టాపిక్ కాదు కానీ పెద్ద టాపిక్ చూద్దాం అది. ఓకేనా? ఇక్కడ వరకు ఏం డౌట్స్ ఉన్నా? లత నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? శివాని, భవ్య, శివాని నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నువ్వు కనబడట్లే యాక్చువల్లీ. అంటే నాకు బేసిక్ జావా నో నాలెడ్జ్, సో నాకు కొంచెం టైం పడుతుంది, బట్ ట్రై చేస్తున్నా. నో నేను అందుకే అసలు నో నాలెడ్జ్కి అర్థం కావాలనేసి చెప్తున్నా. నీకు ఏమేమి అర్థం కావాలో చెప్తే నేను క్లియర్గా చెప్తూ వస్తాను మళ్ళీ కూడా. లేదు, మీరు కంటిన్యూ చేయండి, నేను చూస్తాను, ఎందుకంటే నాకు కొంచెం టైం పడుతుంది. ఓకే. నీకు ఓకే కదా దినేష్? నీకు క్లారిటీ ఉంది కదా మొత్తం ఇప్పటివరకు ఏం జరిగిందని? యా, ఫైన్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అసలు ఈ క్లాస్ ఏంటి, అసలు ఈ క్లాస్ అన్న టాపిక్ ఏంటి, ఎందుకు క్లాస్, ఇది ఏంటి అది అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? మీకు ఒక ఇమేజ్ చూపిస్తా. 1 సెకండ్. వాటి గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఒక ఇమేజ్ చూద్దాం, ఒక టాపిక్ చూద్దాం. దాని ముందర ఆబ్జెక్ట్ ఓరియంటేషన్. ఓకేనా? సేమ్ థింగ్. ఈ మొత్తం వరల్డ్ని అన్ని ప్రపంచమంతా ఒక ఆబ్జెక్ట్స్తో ఉంది అన్న వ్యూతో అన్ని అంతే కదా, ఆబ్జెక్ట్సే కదా. ఇప్పుడు నేను కూర్చోన్నా, నా ముందర ల్యాప్టాప్ ఉంది, చైర్ ఉన్నాయి, సంథింగ్ అవన్నీ ఉన్నాయంటే వరల్డ్ మొత్తం నేను ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ చూస్తున్నా. ఓకేనా? జావా అన్నది కూడా అంతే. ఇప్పుడు నేను ఒక రియల్ టైం ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నానంటే నేను ఇక్కడ రూమ్ అనేసి ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నా. ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయి అన్నదే నా ప్రోగ్రామ్. కాబట్టి మొత్తం రియల్ వరల్డ్ని కూడా నేను ఆబ్జెక్ట్స్ గానే చూడాలి. నేను రాసే ప్రోగ్రామ్ని కూడా ఒక టాపిక్ సినిమా థియేటర్ అంటే అది ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి, ఎన్ని చైర్స్ ఉన్నాయి, ఇలాగే చూడాలి ప్రోగ్రామ్గా. ఓకేనా? కాబట్టి అన్ని ఆబ్జెక్ట్స్ అనేది మనం యూజ్ చేసుకొని చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటేషన్లో వరల్డ్ అనేది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఈ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం, గ్లాస్ ఆఫ్ వాటర్ అన్న ఆబ్జెక్ట్ ఉందని అనుకుందాం. ఓకేనా? అది ఆబ్జెక్ట్. ఓకేనా? దాని తర్వాత ఓరియంటేషన్ అన్నది ఏంట్రా మీనింగ్ అంటే నీ పర్స్పెక్టివ్, నువ్వు ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఎలా చూస్తున్నావు అని. లైక్ మా లెక్చరర్ ఏం చెప్పాడంటే ఆ టైంలో, డ్రంకర్డ్ తాగేసినప్పుడు దాన్ని ఏం చూస్తాడంటే దీన్ని ఇంకో క్వార్టర్లోకి వేసుకుంటే ఎలాగ ఉంటుంది అన్న వ్యూలో చూస్తాడు. అది దాహం వేసినప్పుడు దాన్ని తాగాలనుకుని చూస్తాడు. అలాగనమాట. ఇప్పుడు ఈ క్లాస్ని అనుకుందాం. లైక్ నేను ఈ క్లాస్ని ఎలా చూస్తున్నాను, ఓకే ఈ టాపిక్స్ అని నేను చెప్పానంటే నాకు కొన్ని రివైజ్ అవుతుంది, నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేయొచ్చు కొంచెం అన్న ఒక థాట్తో చూస్తున్నా. ఒకవేళ వద్దులే, ఎవరైనా ఒక పర్సన్ అనుకో తను నిద్ర వస్తుంది చూస్తున్నా అంటే ఎప్పుడెప్పుడు ఆపుతారా అన్నట్లు చూస్తాడు. అది ఓరియంటేషన్, ఆ పర్స్పెక్టివ్ అనమాట. అలాగే ఆబ్జెక్ట్స్ మనం చూస్తాం అనమాట. అది హోల్ మీనింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అని. అంటే మన పర్టికులర్ దాన్ని, ఒక ఆబ్జెక్ట్ని ఎలా చూస్తున్నామని. ఇంకోటి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి కాన్స్టెంట్ ఒక రిలేషన్ ఉంటుంది అనమాట. ఏది సపరేట్ అయి ఉండదు, నీకు అంటే ఐసోలేట్ అయి ఉండదు. ఇప్పుడు పెన్ క్యాప్ అనుకో, వాటికి ఒక రిలేషన్ ఉంటుంది, క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నట్లు. ఖచ్చితంగా ఒక కాన్స్టెంట్ రిలేషన్ అయితే ఉంటుంది ప్రతి ఆబ్జెక్ట్ కానీ. ఆ తర్వాత
మెయిన్ టాపిక్ వెళ్ళిపోతాయి. ఈ సోదంతా పక్కన పెట్టి మెయిన్ టాపిక్ ఏంట్రా అంటే క్లాస్ అంటే ఏంటనేది కదా మనది టాపిక్. ఇప్పుడు డాగ్ అనేది ఒక డాగ్ అనేది రియాలిటీలో ఉండదు. ఈ ప్రపంచంలో డాగ్ అనేదే ఉండదు అనమాట. ఓకేనా? పర్టికులర్ జర్మన్ షెపర్డ్ అనేది ఒక బ్రీడ్ ఉంటది. పగ్ అనేది ఒక బ్రీడ్ ఉంటది. హ్యావెనిష్ అనేది ఒక బ్రీడ్ ఉంటది. బ్రీడ్స్ ఉంటాయి. డాగ్ అనేది పర్టికులర్ గా ఏదైనా కుక్కని చూసావా? డాగ్ అనేది ఒక టైప్, ఒక రకం అంతే. ఇప్పుడు రిటర్న్ టైప్స్ చూసాం. రిటర్న్ టైప్స్ అనేది నువ్వు ఎక్కడ కోడ్ లో రాసినావు. రిటర్న్ టైప్ అని ఎక్కడ చూడలేదు. రిటర్న్ టైప్ అనేది మనం ఏమనుకుంటున్నాం, వాయిడ్ అయి ఉండొచ్చు, ఇంట్ అయి ఉండొచ్చు, స్ట్రింగ్ అయి ఉండొచ్చు. ఇవి కదా రిటర్న్ టైప్స్. అర్థమవుతుందా నేను చెప్దాం అనుకున్నాను? ఇప్పుడు డాగ్ అన్నది అన్నమాట. డాగ్ అన్నది వర్డ్ మాత్రమే మనం వాడతాం కానీ రియాలిటీలో అది ఉండదు, ఎగ్జిస్ట్ అయి ఉండదు. ఏదో కుక్క ఉంటది, ఐ మీన్ ఆ కుక్క పేరు ఏదో ఉంటుంది, జర్మన్ షెపర్డ్ సంథింగ్, ఇలాంటి బ్రీడ్స్ ఉంటాయి కానీ ఆ టైప్ అనేది ఉండదు. ఇప్పుడు థియేటర్ అన్నది ఎగ్జిస్టింగ్ లో ఉండదు. ఏఎంసి అనేది ఉంటది, లేదంటే దానికి ఏదో పేరు ఉంటది, అవి రియాలిటీలో ఉంటాయి. యా, ఇది అర్థమైందా నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను? అలాగే అనమాట. క్లాస్ అన్నది కూడా ఎగ్జిస్టింగ్ లో ఉండదు. క్లాస్ అనేది ఇప్పుడు క్లాస్ డాగ్స్ అని క్రియేట్ చేసినప్పుడు దాని లోపల దాని ఒక ఐ మీన్ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఆబ్జెక్ట్ వచ్చి ఇప్పుడు జర్మన్ షెపర్డ్ అనేది ఒక ఆబ్జెక్ట్, పగ్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అనమాట. మనం ఇప్పుడు క్లాస్ ని ఇన్స్టాన్షియేట్ చేసాం చూసావా? day1 d వెయిట్ 1 సెకండ్, నేను కోడ్ చూపిస్తా. ఇక్కడ ఈ day1 అన్నది ఈరోజు day1, రేపు day1, ఎల్లుండి కూడా day1 అవుతుంది నువ్వు స్టార్ట్ చేసేటప్పటి నుంచి. ఇది అన్నది ఎగ్జిస్ట్ అయి ఉండదు రియాలిటీలో. ఓకేనా? రియల్ వరల్డ్ ఎగ్జిస్ట్ అయి ఉండదు. కానీ ట్యూస్డే పర్టికులర్ ఈ D1 అనేది నేను పెట్టుకున్న వేరియబుల్ నేమ్. దానికి ఈ రోజు అన్నది థర్స్డే, పర్టికులర్ డేట్, ఇవన్నీ ఎగ్జిస్ట్ అయింది కదా. 2024 సో డేట్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా? ఇది ఆబ్జెక్ట్. దీన్ని ఇన్స్టాన్షియేట్ చేయడం అంటే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఇది రియాలిటీలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది ఈ వరల్డ్ లో. ఓకేనా? ఈ టైప్ అన్నది ఇది ఒక టైప్ అంతే, ఇది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దీన్ని యూస్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ రాస్తాం, ఆబ్జెక్ట్స్ యూస్ చేసుకొని ప్రోగ్రామ్స్ రాస్తాం. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ కి 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక D1 అనేది నేను క్రియేట్ చేశాను, డాగ్ 1 అనేది ఒక బ్రీడ్ అనుకుందాం, జర్మన్ షెపర్డ్ అనేది బ్రీడ్ అనుకుందాం. D1 అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసినప్పుడు దానికి టూ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనమాట, హ్యాస్పాట్, డస్పాట్. హ్యాస్పాట్ అంటే అది ఏదైతే కలిగి ఉంటాయి అని. ఇప్పుడు డాగ్ కి 4 లెగ్స్ ఉంటాయి, ఒక టెయిల్ ఉంటుంది, లేదంటే దానికి ఒక కలర్ ఉంది, దానికి ఒక నేమ్ ఉంది. ఇవన్నీ దాని గురించి చెప్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నేను టీమ్ లీడ్, నేను నీ దగ్గరకు వచ్చి డాగ్స్ రిలేటెడ్ కొన్ని క్యారెక్టర్ నేను నీకు ఇచ్చేసా, ఒక స్టోరీ ఇచ్చేసా. ఒక డాగ్ ఉంది, దానికి 4 లెగ్స్ ఉన్నాయి, కలర్ ఇది ఉంది, టెయిల్ ఉంది, డాగ్ బార్క్ చేస్తుంది, తింటది, పడుకొని నిద్రపోతుంది, దీని మీద ఒక ప్రోగ్రామ్ రాయని చెప్పేసి వెళ్ళిపోయా. ఇది నీకు స్టోరీ ఇచ్చేసి వెళ్ళిపోయా. అప్పుడు నువ్వు ఎలా దాన్ని కేటగరైజ్ చేసుకోవాలి, ఎలాగ దాన్ని సార్ట్అవుట్ చేసుకొని ఎలాగ నువ్వు క్రియేట్ చేయాలంటే, ఓకే డాగ్ ఉంది, డాగ్ కి అంటే ఒక ఆబ్జెక్ట్, అది దానికి 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, హ్యాస్పాట్ అనేది ఉంటుంది, డస్పాట్ అని ఉంటుంది. హ్యాస్పాట్ అన్నిటిని మనం డేటా టైప్స్ యూస్ చేసుకొని చేస్తాం. హ్యాస్పాట్ అంటే ఏంటి? 4 లెగ్స్ అంటే డేటా టైప్స్ యూస్ చేసుకొని అన్నాను కదా. డేటా టైప్స్ ఏమొస్తుంది? 4 లెగ్స్ దేంతో నువ్వు మెన్షన్ చేస్తావు? ఇంటీజర్తో. ఓకే, ఇంట్ లెగ్స్ ఈక్వల్ టు 4, ఇంట్ టెయిల్ ఈక్వల్ టు 1, స్ట్రింగ్ కలర్ ఈక్వల్ టు వైట్, నెక్స్ట్ ఇంట్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్, దానికి ఏదైనా పేరు పెట్టినట్టు పేరు. ఇలాగ దాన్ని సార్ట్అవుట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డస్పాట్. ఇప్పుడు అదే ఆబ్జెక్ట్ కి డస్పాట్ ఏంట్రా అంటే అది ఏం చేయగలుగుతుంది అన్నదన్నీ నేను ఎలాగ దానికి నాకు మా టీమ్ లీడ్ చెప్పేసి వెళ్ళాడు. నేను ఇక్కడ వరకు ఫినిష్ చేశా. ఓకే, హ్యాస్పాట్ అన్ని పెట్టేసా, ఇలాగా మెన్షన్ చేస్తా. డేటా టైప్స్ యూస్ చేసుకొని మనం హ్యాస్పాట్ ని చేస్తాం. డస్పాట్ ని దేని యూస్ చేసుకొని చేస్తామంటే మెథడ్స్ ని యూస్ చేసుకొని చెప్తాం అనమాట. లైక్ పబ్లిక్ ఇంట్ ఎన్ని టైమ్స్ జంప్ చేయగలుగుతుంది, అది డస్పాట్ కదా, అది చేయగలిగే పని. అది డైలీ 4 లేదా తినడం గురించి చెప్తాం. పబ్లిక్ ఇంట్ టైమ్స్ ఆఫ్ ఫుడ్ అనేది పెట్టుకొని మెథడ్ క్రియేట్ చేసుకొని దాని లోపల నేను ఏం చేస్తానంటే 4 టైమ్స్ అని రాస్తా. 4 టైమ్స్ తింటుంది డాగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ సంథింగ్ అన్నట్లు. లేదంటే ఇంకేం జంప్ చేయగలుగుతుంది అని అంటే పబ్లిక్ స్ట్రింగ్ జంప్ మెథడ్ ఒకటి రాసుకొని జర్మన్ సంథింగ్ బోల్డ్ క్యాన్ జంప్ అన్నట్టు ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను అనమాట. అది ఏమేమి చేయగలుగుతుందో దాన్ని అన్నిటిని నేను దేని యూస్ చేసుకొని రిప్రజెంట్ చేస్తానంటే మెథడ్స్ యూస్ చేసుకొని చేస్తాను. ఫైనల్ థింగ్
అది ఏమేమి కలిగి ఉంటది, అదేమి హ్యాస్, దానికి ఏమేమి డాగ్ హ్యాస్ 4 లెగ్స్, డాగ్ హ్యాస్ సంథింగ్ 1 టైల్ సంథింగ్, ఇలాంటివన్నీ నేను ఎలాగా రిప్రజెంట్ చేస్తానంటే డేటా టైప్స్ యూస్ చేసుకొని చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఏమేమి అర్థమైందని నాకు చెప్పాలి మీరు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది, దీంట్లో హ్యాష్ పాట్లు ఏంటి, డస్ పాట్లు ఏంటి, మీకు ఏమన్నా కనిపిస్తున్నాయా? A, B has spots. Add sub does spots. యా, మెథడ్స్ ఏదేదేదో ఉన్నాయో అన్నీ వచ్చి డస్ పార్ట్స్. ఈ సంథింగ్ ఇది ఏది D1 అన్నది ఒక ఆబ్జెక్ట్ అయితే, ఒక ఏదైనా డాగ్ సంథింగ్ ఎలాంటిది ఒకటి అయితే, అలాంటి ఆబ్జెక్ట్ అయితే ఆ D1 ఏమేమి చేయగలుగుతుంది, యాడ్ చేయగలుగుతుంది, సబ్ట్రాక్ట్ చేయగలుగుతుంది. ఓకేనా? అది ఏమేమి కలిగి ఉంది, సంథింగ్ వేరియబుల్స్ కలిగి ఉన్నాయి. ఏదో బి అనేది ఒక టైల్ అనుకుందాం, టైల్ అనేది దానికి 4 టైల్స్ ఉన్నాయి అనుకుందాం, 4 లెగ్స్ అనుకుందాం, అలాగనమాట. ఓకేనా? ఇది ఈ కోడ్ మొత్తానికి ఒక ఫుల్ క్లారిటీగా నేను చెప్దాం అనుకుంది. మీకు క్లారిటీ వచ్చిందో లేదో మీరే చెప్పాలి నాకు. ఇప్పుడు ఈ కోడ్ రాసిన ఎందుకు పబ్లిక్ వాడతారు, మీకు క్లారిటీ ఉందా? ఎందుకు క్లాస్ ఏంటది? క్లాస్ అనేది ఏంటంటే అది ఒక టైప్, D1 అనేది ఒక టైప్, కానీ అది రియాలిటీలో ఎగ్జిస్ట్ అయి ఉండదు. కానీ దాన్ని యూస్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం చూసావా, అది ఎగ్జిస్ట్ అయి ఉంటది. D1 అనేది పర్టికులర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటది. దాన్ని యూస్ చేసుకుంటే ఆ D1 కి కొన్ని కలిగి ఉంటాయి. ఏమేమి కలిగి ఉంటాయి ఆబ్జెక్ట్ కి? హ్యాష్ పాట్ అన్న కలిగి ఉంటది, డస్ పాట్ కలిగి ఉంటది. హ్యాష్ అనేది ఏంటి, అది ఏమేమి ఉన్నాయని, ఐ మీన్ సారీ, హ్యాష్ పాట్ అంటే ఏమేమి కలిగి ఉన్నాయి, ఏమేమి టైల్ సంథింగ్ ఇలాని, నేను దాని లెగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని. డస్ పాట్ ఏంటి, అది ఏమేమి చేయగలుగుతుంది అని. సో మెథడ్స్ యూస్ చేసుకొని రాస్తున్నా. ఇవే అనమాట ఈ మొత్తం కోడ్ లో అన్ని వేరియబుల్స్ ఇవి. యాక్సెస్ మాడిఫైయర్, క్లాస్ అనేది ఒక టైప్, నెక్స్ట్ దాని లోపలికి వెళ్తే ఇంటిజర్ అనేది డేటా టైప్, ఏ అనేది వేరియబుల్, 3 అనేది లిటరల్, LITERAL లిటరల్. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చి నార్మల్ గా ఇది నాన్ స్టాటిక్ వేరియబుల్. ఇది ఇక్కడేమో నాన్ స్టాటిక్ బ్లాక్ క్రియేట్ చేసాం, ఇక్కడ ఇంకో నాన్ స్టాటిక్ బ్లాక్ క్రియేట్ చేసాం, ఇక్కడేమో స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసాం. అంటే నేను చెప్తున్నా కోడ్ చూడంగానే ఏమేమి ఉన్నదని చూడగలుగుతున్నామని. ఇక్కడ మేము స్టాటిక్ బ్లాక్ క్రియేట్ చేసాం. స్టాటిక్ అని మెన్షన్ చేసిన దాని వల్ల ఏమవుతుందంటే ఆ కోడ్ లోడర్ అనే ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ మొత్తం వచ్చి చూసుకున్నప్పుడు ఇదే వాడికి కనబడితే స్టాటిక్ అని కనబడింది కాబట్టి అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత కిందకు వస్తే ఇక్కడ ఒక మెథడ్ ఉంది, ఇది ఏంటంటారా నాన్ స్టాటిక్ మెథడ్. దీనికి ఏమో సోదంతా చేయాలి, ఆ ఆబ్జెక్ట్ ని ఆ క్లాస్ ని తీసుకొస్తాడంట, వాడికి ఒక రెఫరెన్స్ పెట్టుకొని న్యూ అని క్రియేట్ చేసి ఇన్స్టాంటియేట్ చేసి దాన్ని యూస్ చేసుకొని పిలవాలంట. ఆ తర్వాత స్టాటిక్ వచ్చాం. స్టాటిక్ వస్తే వీడికి ఒక సూపర్ పవర్ ఉంది, వీడు మనకు కొంచెం పని తగ్గించాడు. ఆ ఇన్స్టాంటియేట్ చేయకుండా డైరెక్ట్ గానే క్లాస్ నేమ్ పక్కన వీడికి ఈ క్లాస్ ఒకటి సంబంధించిన వాడు వీడు అని చెప్పి వాడిని పక్కన డాట్ పెట్టి ఆ మెథడ్ పిలిస్తే స్టాటిక్ రన్ అయిపోతుంది ఆ మెథడ్. ఆ తర్వాత లోపలికి వచ్చాం, మెయిన్ మెథడ్, వీటి లోపల ఇవన్నీ అదే. యాక్చువల్లీ నేను పైనుంచి వచ్చాను, అలా రాకూడదు. ఎప్పుడు కోడ్ చూసేటప్పుడు ఎక్కడి నుంచి రావాలంటే యాక్సెస్ ఉంది, JVM అనేవాడు ఉన్నాడు, వాడు యాక్సెస్ ఇగానే ఫస్ట్ మెయిన్ మెథడ్ కి యాక్సెస్ వెళ్తుంది. కోడ్ ఎప్పుడు ఇక్కడి నుంచి రన్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ లైన్ లో ఏముంది, day1.sub system.out.println day1.sub, ఇవి ఒక్కొక్క లైన్ గా ఫస్ట్ లైన్ నుంచి ఇలాగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. డైరెక్ట్ వెళ్ళింది క్లాస్ లోపల పై నుంచి ఎప్పుడు కోడ్ చూడకూడదు, ఎప్పుడు మెయిన్ మెథడ్ నుంచి కోడ్ చూడాలి. ఓకేనా? ఎందుకు లతా నవ్వుతున్నావు చెప్పు, ఏంటి? యా, ఇప్పుడు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని? తప్పైనా పర్లేదు, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఎక్కడెక్కడ నేను లాగ్ అయ్యాను, అవి ఏమేమి చేయాలి దానికి నేను ఇప్పుడే అది క్లియర్గా చెప్పగలుగుతా. ధీరేషే చెప్పాలి నాకు ఇది. ఏం కాదు ధీరేష్, మనమే కదా ఉన్నాం. నార్మల్ గా చూడు, నీకేమేమి అర్థమైనాయి ఫస్ట్ నుంచి ఒక్కొక్క కీవర్డ్ చూస్తారా, ఈ కీవర్డ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఈ క్లాస్ ఏంటి, సంథింగ్ ఇలాగ ఒక్కొక్క కీవర్డ్ గురించి మాట్లాడుతూ రా చాలు. నువ్వేమి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. నార్మల్ గా పబ్లిక్ ఉంది, దీని ఇది యాక్సెస్ మాడిఫైర్ అయి ఉండొచ్చు, నీకు ఆ టర్మ్ తెలియదంటే దీని ఏదో అంటారు అని చెప్తే కూడా నేను చెప్తాను. ఒకవేళ నీకు ఆ వర్డ్ సారీ ఆ వర్డ్ నీకు గుర్తు రాలేదంటే. ఏం లేదు, నీకు గుర్తుంటుందని.
సో ఫస్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నారు. దాని తర్వాత లైక్ పబ్లిక్ అని పెట్టుకున్నారు. పబ్లిక్ ఏందంటే లైక్ ప్రాజెక్ట్‌లో ఎక్కడైనా వాడొచ్చు అనేసి. ఓకే. అలా చెప్పు చాలు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు పోయి రివైజ్ చేసుకుంటే నీకు క్లారిటీ వస్తది. అది ప్యాకేజ్ అండి, హోల్ అప్లికేషన్ ఏంటని క్లారిటీ వస్తది. బట్ నీకేదో జరుగుతుందని ఒక థాట్ ఉంది కదా! అది చాలు. అది నువ్వు నెక్స్ట్ టైమ్ చూసుకుని క్లారిటీ వస్తది. యాహ్! తర్వాత క్లాస్ క్రియేట్ చేసుకున్నాం డే 1 అనేసి. దానికి టైప్ లైక్ ఇంట్ అంటే న్యూమరిక్ టైప్ a = 3 అని పెట్టుకున్నాం. సో స్టాటిక్ లేదు కాబట్టి స్టాటిక్ కీవర్డ్ లేదు కాబట్టి అది నాన్ స్టాటిక్. దానికి యాహ్! సూపర్. సో నాన్ స్టాటిక్ ఏంటంటే దానికి ఇనిషియేట్ చేస్తేనే అది ప్రింట్ అవుతది. లైక్ యాహ్! సో కింద నువ్వు ప్రింట్ ఇచ్చావు. ఇట్స్ ఎ నాన్ స్టాటిక్ బ్లాక్ అని. దాని కింద నువ్వు మళ్ళీ స్టాటిక్‌వి వేరియబుల్ క్రియేట్ చేసావు. క్రియేట్ చేసుకున్నావు. యాహ్! స్టాటిక్ ఇంటూ b = ఇచ్చుకున్నావు. ఓకే. సేమ్ స్టాటిక్ ఇప్పుడు స్టాటిక్ లోపల నువ్వు మళ్ళీ ప్రింట్ ఇచ్చుకున్నావు. ఇట్స్ మై స్టాటిక్ బ్లాక్ అనేసి. తర్వాత పబ్లిక్ ఇంకొకటి మెథడ్ ఇక్కడ ఇంట్లో మెథడ్ పెట్టావు లైక్ యాడ్ అనేసి. ఓకే. సో దానికి రిటర్న్ వాల్యూ కూడా ఇచ్చావు. లైక్ దానికి వాల్యూ 3 అని ఇచ్చినావు. యాహ్! యాహ్! సేమ్ అలానే ఇప్పుడు మళ్ళీ కాకపోతే దానికి స్టాటిక్ ఇవ్వలేదు కాబట్టి అంతే కదా. యాడ్ అనేది నాన్ స్టాటిక్ మెథడేనా? అంతే కదా. యాడ్ అనేది నాన్ స్టాటిక్ మెథడే. అవును. సో ఇప్పుడు సబ్ అనేది స్టాటిక్ మెథడ్. రిటర్న్ వాల్యూ సంథింగ్ సబ్ట్రాక్షన్ చేసినావు, అంతా అయిపోయింది. ఇప్పుడు మెథడ్ వాయిడ్ మెయిన్ మెథడ్ స్టార్ట్ చేసినావు. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతది అన్నావు లైక్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం. అవును. సో ఇప్పుడు అలా నువ్వు ఫస్ట్ లైన్ సిస్టమ్ లైక్ ఈ సబ్ స్టాటిక్ మెథడ్ ని ప్రింట్ చేసినావు. సో స్టాటిక్ మెథడ్ కాబట్టి నువ్వు దానికి ఇన్షియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రింట్ అయిపోతుంది. క్లాస్ కింద ఏ మెథడ్ అని ఇచ్చేస్తే చాలు. day 1 డాట్ సబ్ అని ఇచ్చేస్తే చాలు అన్నావు. యాక్చువల్లీ క్లాస్ లోడర్ వాడు ఉంటాడు కదా, వాడు వచ్చి ఫస్ట్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. మనం కాల్ చేయాలి మెథడ్ అయితే. వాడు వచ్చి ఏం చేస్తాడు, మెయిన్ మెథడ్ కి యాక్సెస్ కి వచ్చే ముందే స్టాటిక్ ఏమన్నా ఉంటే అవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. స్టాటిక్ బ్లాక్స్ అయిపోతాయి. అందుకే మనకి మీ స్టాటిక్ బ్లాక్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? నువ్వు కంటిన్యూ. నువ్వు మళ్ళీ చెప్పింది కరెక్టే. ఎందుకు మనం డైరెక్ట్ ఇక్కడ పెట్టుకొని ఇచ్చాం కదా day 1 డాట్ సబ్ అని. అందువల్ల ఈ స్టాటిక్ కాబట్టి ఇన్స్టాన్షియేషన్ లేకుండా డైరెక్ట్ గా ప్రింట్ చేసేసాం. కాబట్టి దాని ఒక వాల్యూ 4 ఇది సబ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, దాని అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్. సో ఇప్పుడు యాడ్ అనేది నాన్ స్టాటిక్ కాబట్టి దానికి మనం ఇనిషియేట్ చేసుకున్నాం. ఈ డే d1 అనేది నీ ఇష్టం. లైక్ d1 అన్న ఏదన్నా ఇచ్చుకొని ఈక్వల్ టు న్యూ కీవర్డ్ అనేది మర్చిపోయాను. న్యూ కీవర్డ్ అని ఎందుకు ఇచ్చాం? న్యూ కీవర్డ్ అని ఉంటేనే అది కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని తెలుస్తుంది యాక్సెస్ కి. ఓకే. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే ఇప్పుడు పైన టైప్, అది ఏం టైప్ అనేసి, టైప్ అనేది ఎగ్జిస్టింగ్ లో ఉండదు. అది ఏం టైప్, అది ఒక ఆబ్జెక్ట్ గా క్రియేట్ చేస్తేనే అది రియాలిటీ వరల్డ్ లోకి తీసుకొస్తా అనమాట. అది ఒక పర్టికులర్ ఒక ఆబ్జెక్ట్ ఉంది అని. అందుకు న్యూ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ కీవర్డ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నావు. దాని కింద సేమ్ అదే ప్రింట్ ఇచ్చావు. అండ్ కింద నార్మల్ వే ప్రింట్ ఇచ్చావు లైక్ ర్యాండమ్ గా ఇట్స్ మీ నాన్ స్టాటిక్ క్లాస్. అంతే. అంతే. సూపర్ నైస్. ఓకే, నువ్వు చెప్తావు ఒకసారి. మనం అందరూ ఒక్కొక్కసారి అందరూ డిస్కస్ చేసుకొని ఇక్కడ ఆపేద్దాం. ఈ రోజుకి ఇదే చాలు. ఎందుకు అందరిని అడుగుతున్నా అంటే ఒక్కొక్కరు కొన్ని అర్థమైంటది, ఇంకొకరు డిస్కస్ చేసేటప్పుడు ఒకరు ఎక్కడో ఒక చోట స్టక్ అయి ఉంటారు. ఆ స్టక్ అయింది నేను తెలుసుకోవచ్చు, మిగతా వాళ్ళకి తెలుస్తుంది. కొత్త డౌట్ క్రియేట్ అవ్వచ్చు అక్కడ అని. అందుకు ఓకే. సారీ. స్టార్టింగ్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. అందులో లైక్ ఒక క్లాస్. ఈ ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. చిన్న కరెక్షన్. మనం ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? అప్లికేషన్ ప్రాజెక్ట్.
అందులో ప్యాకేజ్ అండ్ ప్యాకేజ్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా మనం క్లాస్ క్రియేట్ చేయలేము. నైస్. యా అవును. అండ్ ఆ క్లాస్ లో పబ్లిక్ అనేది ఇస్తే అది ఓవరాల్ ప్రాజెక్ట్ లో ఎక్కడన్నా ఈ క్లాస్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అదొక వన్ ఆఫ్ ద యాక్సెస్ మాడిఫైయర్. అందులో మనం డేటా టైప్ స్టాటిక్ నాన్ స్టాటిక్ క్రియేట్ చేసుకోవచ్చు. స్టాటిక్ అంటే దానికి ముందు స్టాటిక్ కీవర్డ్ యూస్ చేయాలి. నాన్ స్టాటిక్ అయితే యూస్ చేయవసరం లేదు, డైరెక్ట్ గా డేటా టైప్ ఇచ్చి వాడేయచ్చు. అండ్ మనము మెథడ్స్ లో కూడా స్టాటిక్ నాన్ స్టాటిక్ ఉంటాయి. స్టాటిక్ మెథడ్స్ అంటే మెయిన్ బయట కూడా మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు. అవును. లైక్ స్టాటిక్ బ్లాక్స్ అంటే మెయిన్ మెథడ్ బయట కూడా రాసుకోవచ్చు. బట్ నాన్ స్టాటిక్ బ్లాక్స్ అంటే మెయిన్ మెథడ్ లోపల అయితేనే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు నాన్ స్టాటిక్ వాటిని కూడా మెయిన్ బయట ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అది స్టాటిక్ వేరియబుల్ పైననే మనం రాయాలి, స్టాటిక్ వేరియబుల్ కింద రాయకూడదు. అండ్ అంటే లైన్ గా నేను ఓవరాల్ గా చెప్తున్నా, లైన్ గా చెప్పాలా? నీకు ఓవరాల్ గా చెప్పు చాలు. నీకేం అర్థమైంది జస్ట్ అంతే. నీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అది కూడా అడుగు. ఓకే. అండ్ మనం మెథడ్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా లైక్ అది స్టాటిక్ మెథడ్ అయితే దానికి స్టాటిక్ కీవర్డ్ అనేది వాడాలి. అలాగే మనం డేటా టైప్స్ గానీ మెథడ్స్ లో ఇంట్ అని ఇస్తే పక్క రిటర్న్ వాల్యూ ఇవ్వాలి. మనం రిటర్న్ వాల్యూ ఇవ్వకుండా ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే దానికి వాయిడ్ అని ఇవ్వాలి డేటా టైప్. అండ్ మనం మెయిన్ మెథడ్ లో గనక స్టాటిక్ మెథడ్ ని యాక్సెస్ చేయాలి అని అంటే డైరెక్ట్ గా క్లాస్ నేమ్ డాట్ మెథడ్ అని పెట్టి కాల్ చేయొచ్చు ఆ మెథడ్ ని. లేదు నాన్ స్టాటిక్ ని మెయిన్ లోపల మనం కాల్ చేయాలి అంటే దానికి ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి ఇనిషియల్ ఆబ్జెక్ట్ అనొచ్చా D1? యా అనొచ్చు. అంటే ఆబ్జెక్ట్ అది D1 అనేది ఆబ్జెక్ట్. ఓకే. ఆబ్జెక్ట్ ని ఇన్స్టాన్షియేట్ చేయాలి. క్లాస్ నేమ్ అండ్ D1 అనేది మనకి నచ్చింది ఇచ్చుకోవచ్చు. యా. అండ్ న్యూ కీవర్డ్ లైక్ కొత్త ఆబ్జెక్ట్ ని ఇన్స్టాన్షియేట్ చేస్తున్నందుకు న్యూ కీవర్డ్ యూస్ చేసి అప్పుడు మనం ఇచ్చిన మనకి ఇష్టమైన ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి ఆ ఆబ్జెక్ట్ నేమ్ తోటి మనం మెథడ్ ని కాల్ చేయాలి. అప్పుడే మనం నాన్ స్టాటిక్ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. అండ్ కింద అంటే ఫస్ట్ వచ్చేసి కోడ్ లో స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ మెయిన్ మెథడ్ లోకి వెళ్తాయి. మెయిన్ మెథడ్ లో లైక్ స్టాటిక్ మెథడ్స్ మెయిన్ మెథడ్ లో డైరెక్ట్ గా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఫస్ట్ ఓవరాల్ కోడ్ లో లైక్ స్టాటిక్ బ్లాక్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ మెయిన్ మెథడ్ లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంతే. యా నైస్. యాక్చువల్లీ మీకు ఆ బ్లాక్స్ నాకు ఈరోజు ఒక చిన్న డౌట్ క్రియేట్ అయింది. అది నేను మీకు రేపు చెప్తాను. ఎందుకు ఇంతకుముందు నేను అంటే నాన్ స్టాటిక్ పైన ప్రింట్ చేసినప్పుడు అవ్వలేదు, ఓన్లీ స్టాటిక్ దే ప్రింట్ అయింది స్టార్టింగ్ లో. అది ఎందుకనేది ఒక చిన్న డౌట్ ఉంది నాకు. రేపు నేను అది క్లారిటీ చేస్తాను. స్టాటిక్ డేటా టైప్ కింద పెట్టారు కదా, అందుకు కాదు. అది ఒక రీజన్ నేను ఎందుకు అనేసి ఒకసారి చూస్తాను. యా మీకు అది ఎందుకనేసి ఒకసారి నేను ఈ కోడ్ కూడా పెడతాను. మీరు చేసినప్పుడు ఎందుకు అలాగ అయ్యింది, ఒకవేళ నాకు అప్పుడు ఏమన్నా సంథింగ్ నేను మిస్టేక్ చేశాను అనేది ఏమన్నా తెలిస్తే చెప్పండి నాకు కూడా. ఓకే. ఓకే కదా. యా సూపర్, మంచిగా చెప్పావు. లత నువ్వు చెప్తావా? ఎన్నిసార్లు చెప్పాలంటావు? సరే శివాని, నీకు కొత్త తెలుసు, నీకు అన్ని టర్మ్స్ కొత్తవి, నీకు టైం పడుతుందని తెలుసు, కానీ ఈ టైంకి నీకేం అర్థమైంది చెప్పు చాలు. అంటే నువ్వు కరెక్టే చెప్పాలని లేదు, రాంగ్ చెప్పినావని కాదు, కానీ అసలు ఏంది ఈరోజు ఏదో ఒక టాపిక్ విన్నావు కదా, ఆ టాపిక్ ప్రిఫేస్ అన్నా ఏదన్నా ఏం చేసాం అన్నది ఏం లైట్ గా ఒక లైన్ అన్నా ఏం అర్థమైంది చెప్పు చాలు. జస్ట్ ట్రై చేయి అంతే. ఇబ్బంది పెడుతున్నా అనుకోకు, బట్ ఈరోజు కొంచెం ఏదైనా స్టార్ట్ చేసి మాట్లాడితే మెల్లగా నీకు అలవాటు. ఇబ్బంది అని కాదు, నాకు సగం సగం అర్థమైంది. సో సగం చెప్పు. యా ఫస్ట్ మనం ప్రాజెక్ట్ లో ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. దెన్ పబ్లిక్ క్లాస్ ఏమో యాక్సెస్ మాడిఫైయర్. సో పబ్లిక్ కోడ్ లో ఎక్కడైనా వాడుకోవచ్చు. అండ్ యాక్సెస్ మాడిఫైయర్స్ లో ప్రైవేట్ కూడా ఉంటది. ప్రైవేట్ ఓన్లీ లైక్ ఓన్లీ మనం ఆ ప్రైవేట్ క్లాస్ లోనే వాడచ్చు, వేరే కోడ్ లో వేరే దగ్గర వాడడానికి రాదు.
అండ్ స్టాటిక్ బ్లాక్‌కి అండ్ నాన్ స్టాటిక్ బ్లాక్స్ 2 ఉంటాయి. స్టాటిక్ బ్లాక్‌లేమో లైక్ రిటర్న్ టైప్ మనం ఇవ్వాలి. అండ్ నాన్ స్టాటిక్‌లో ముందు మనం డేటా టైప్ మెన్షన్ చేయాలా? వద్దు, నువ్వు చెప్పేసేయి. నువ్వేమేమి మిస్టేక్ చెప్పు, మళ్ళీ డిస్కస్ చేద్దాం. యాహ్! స్టాటిక్ అని పెడితే మనము రిటర్న్ ఇవ్వాలి ముందు. తర్వాత నేనది చెప్తాలే. నువ్వెళ్ళు. నెక్స్ట్ టాపిక్‌కెళ్ళు. అది నేను చెప్తాను. అండ్ యాక్చువల్లీ స్టాటిక్‌లో నువ్వు రిటర్న్ ఏం పెట్టాల్సిన అవసరం లేదనమాట. స్టాటిక్‌లో ఏమైతదంటే, నువ్వు నాన్ స్టాటిక్‌లో పెట్టావనుకో, అది ప్రయారిటీ తీసుకుంటది. స్టాటిక్ అని పెట్టిన దాని వల్ల దాని లోపల ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చావు కాబట్టి ప్రింట్ లైన్ ప్రింట్ అయిపోతుంది. దానికేం రిటర్న్ అవసరం లేదు. నువ్వు చెప్పేది ఎక్కడ క్లమ్జీ అయ్యావంటే నువ్వు, మన రిటర్న్ టైప్ ఉంది చూసావా? స్టాటిక్ సంబంధం లేదు. ఈ రిటర్న్ టైప్ ఉంది చూసావా? వాయిడ్ అని యూజ్ చేసుంటే నువ్వు డైరెక్ట్ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసుకొని ప్రింట్ చేసేయచ్చు. లైక్ ఒక్క సెకండ్, సారీ ఫర్ ఇంటరప్షన్. యాడ్ 1 అనేది ఒకటి ఉందనుకుందాం. దీనికేం రిటర్న్ టైప్ నేను ఏమి ఇవ్వకుండా వాయిడ్ అని పెట్టా. దీనికేం మనం రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాయిడ్ అని పెడితే అదేం దాని నుంచి ఏం రిటర్న్ రాదని. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ చేద్దామని చూస్తున్నా దీన్ని. ఇప్పుడు ఇది రిటర్న్ టైప్ ఏం లేదు కాబట్టి, నువ్వు వాయిడ్ ఉంది కాబట్టి దీని నుంచి రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయదు కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది కోడ్. ఓకేనా? నువ్వు సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పెట్టాల్సిన అవసరమే లేదు. అది నార్మల్గా వదిలేసినా అట్లే ఉంటుంది. ఓకేనా? ఒకవేళ నువ్వు రిటర్న్ టైప్ పెడితేనే దాని నుంచి ఏదో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం రిటర్న్ టైప్ ఏం పెట్టాను, ఇంటీజర్ అని మెన్షన్ చేశాను కాబట్టి ఇక్కడ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది కూడా నువ్వు లైక్ ఇక్కడ నేను ఒకవేళ డబుల్ ఇచ్చాను అనుకుందాం. డబుల్ ఈ ఇంటీజర్ డేటా టైప్స్ కూడా నేను మాట్లాడదాము. సారీ, డేటా టైప్స్ కూడా, బట్ ఇప్పుడు వద్దు. డబుల్ అని ఇచ్చాను. ఇది ఇక్కడేమో నేను రిటర్న్ వచ్చి 3ని పంపిస్తున్నాను. 3 అనేది ఇంటీజర్ అనమాట. ఓకేనా? డబుల్ ఏ ఫామ్ లో ఉంటుందంటే డబుల్ ఇలాంటి ఒక ఫార్మాట్ లో ఉంటుంది. 3.0 4.0 ఇలా పాయింట్స్ లో ఉంటది. నువ్వు ఇది రన్ చేసినా ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. యాక్చువల్లీ డబుల్ నువ్వు రిటర్న్ టైప్ ఇచ్చి అయినా అది కోడ్ రన్ అవుతుంది. నీకు ఎంత 3.0 అనేసి తీసుకుంటుంది. నువ్వు పంపించింది ఇంటీజరే 3 అనే పంపించావు, కానీ అది మాడిఫై చేసుకుంటుంది, కన్వర్ట్ చేసుకుంటుంది. కానీ ఒక్కవేళ నువ్వు డబుల్ అని ఇచ్చి ఇక్కడ కానీ ఇంటీజర్ గా న్యూమరిక్ ఇవ్వకుండా స్ట్రింగ్ పంపించావు అనుకో, అక్కడ మాత్రమే దానికి ఇష్యూ వస్తుంది. అది ఏం ఎర్రర్ కొడుతుందంటే, ఏదో వాటికి ఆర్డర్ ఉంటది. ఆర్డర్ వైస్ ఏం చెప్తుందంటే ఇక్కడ అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి, కానీ ఒక చోట ఎర్రర్ వచ్చింది. ఏ లైన్ అనేది చూపిస్తుందా? 25th లైన్ 36 లైన్ అని మెన్షన్ చేశారు. 25th లైన్ దగ్గర ఒక ఎర్రర్ వస్తుంది. ఏంట్రా అంటే కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు డబుల్. అది నువ్వు ఇంటీజర్ ఇచ్చినా, ఇక్కడ ఇంటీజర్ పెట్టి డబుల్ ఇచ్చినా అది కన్వర్ట్ చేసేసుకుంటుంది. బట్ స్ట్రింగ్ ఇస్తే మాత్రం చేసుకోదు అనమాట. ఇది ఊరికే కన్ఫ్యూజ్. ఇది అందరికి చెప్దాం అనుకున్నా, అది మర్చిపోయాను. ఓకే, ఒక చిన్న డౌట్, లైక్ దానికి ఏదో ఆర్డర్ లాగా ఉంటదేమో కదా, లైక్ దీని నుంచి కింద నుంచి పైన కన్వర్ట్ చేయొచ్చు కానీ పైవి కింద కన్వర్ట్. అది టైప్ కాస్టింగ్ అంటారు. ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ అనేసి ఉంటాయి. అవి నేను రేపు చెప్తా. టైప్ కాస్టింగ్ అది ఇప్పుడు చెప్పమనే చెప్తా మీకు ఓపిక ఉంటే, కానీ ఇప్పటికే ట్యాగ్ చేసినట్టు ఉంటుంది. డౌట్, లైక్ నార్మల్ గా రియల్ వరల్డ్ లో లైక్ ఎందుకు స్టాటిక్ ఎక్కడ వాడతాము? అంటే స్టాటిక్ ఎక్కడ వాడతామన్నా, ఇప్పుడు స్టాటిక్ కాల్ చేయొచ్చు కదా అన్నిటికీ స్టాటిక్ పెట్టేస్తే. అన్నిటికీ ప్రయారిటీ ఇచ్చేస్తావు అంటే నీకు ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ర్యాంకర్కి ఎందుకు కాదు, కానీ అది కూడా ఎగ్జాంపుల్ కాదు. ఇప్పుడు నువ్వు స్టాటిక్ వాడేదే పర్టికులర్ ఒక దానికి ప్రయారిటీ ఇవ్వాలని. నువ్వు అన్నిటికీ ప్రయారిటీ ఇచ్చినప్పుడు అన్నిటికీ స్టాటిక్ పెట్టకుండానే వాడుకోవచ్చు కదా. అదే అన్నిటికీ స్టాటిక్ పెట్టకుండా వాడుకోవచ్చు, లేదా అన్నిటికి స్టాటిక్ పెట్టి వాడుకోవచ్చు కదా. అదే చెప్తున్నా. అప్పుడు రెండిటికి ఒకటే మీనింగ్ కదా. ఇప్పుడు ఒకటిని నువ్వు ప్రయారిటీ ఇద్దాం అనుకుంటున్నావు, ఒక పర్టికులర్ కోడ్కో ఒక పర్టికులర్ వేరియబుల్ కో ప్రయారిటీ ఇద్దాం అనుకుంటున్నావు. దాన్ని ఫస్ట్ తీసుకురావాలన్నప్పుడు స్టాటిక్ వాడతావు. నువ్వు చెప్పినట్టు నాకు అన్ని ఒకేలాగా రన్ అవ్వాలి అన్నప్పుడు నువ్వు స్టాటిక్ అన్న పెట్టుకో అన్నిటికీ, లేదంటే స్టాటిక్ పెట్టకుండానే కోడ్ రాయి, అన్ని ఒకేలాగే రన్ అవుతాయి. అంటే దాని వల్ల ఏమైనా ప్రాబ్లమా? లైక్ అన్ని స్టాటిక్ అన్ని నాన్ స్టాటిక్ దాని వల్ల ఇష్టమేనా? అదేం ప్రాబ్లమే లేదు.
నేను ఈరోజు స్టాటిక్ టాపిక్ చెప్దాం అనుకున్నాను కాబట్టి స్టాటిక్ తీసుకొచ్చా. నార్మల్‌గా కొన్ని కోడ్‌లో స్టాటిక్ అన్నదే ఉండదు. నువ్వు ఒక మెయిన్ మెథడ్‌లో అదేమో. తప్ప. అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్‌లో అంటే ఇలాంటి వాటికి స్టాటిక్ పెడితే బెటర్. ఇలాంటి వాటికి పెట్టకపోతే బెటర్ అని ఏమైనా ఉంటాయా? అలాగంటే అంటే సేమ్ థింగ్ రిక్వైర్మెంట్‌ని బట్టి పెడితే బెటర్ అంటే నీకిప్పుడు నీకు రిక్వైర్మెంట్ ఫస్ట్ ఆ లైన్ ఆఫ్ కోడ్ ఇన్ని వస్తున్నా గానీ ఫస్ట్ అదే ప్రింట్ అవ్వాలి అనుకో. ఇప్పుడు లైక్ ఇప్పుడు కాన్స్టెంట్స్ ఉన్నాయి. లేదంటే కోడ్ మొత్తంలో ఒక పర్టిక్యులర్‌ది అన్నీ వాడుకోవాలి. ప్రతిసారి ఇంటి A = 5 ఇంటి A = 5 అనేసి ప్రతి చోట ప్రతి మెథడ్‌లో మెన్షన్ చేయకుండా ఒక పర్టిక్యులర్ దగ్గర స్టాటిక్ ఇంటి A = 5 అని ఇచ్చేసామనుకో అది అన్నీ వాడుకోవచ్చనమాట స్టాటిక్. అర్థమైందా? అన్ని మెథడ్స్‌లో దాన్ని వాడుకోవచ్చు. గాట్ ఇట్. అంటే నేను సంబంధం అస్సలు లేదేమో. బట్ ఇంకో క్వెషన్. హ్మ్. చెప్పు నువ్వు ఎన్ని డౌట్‌లైనా అడుగు. కానీ ఆ! ఇప్పుడు అడిగిన క్వెషన్‌కి నేను స్టాటిక్‌ది అడిగావు గదా! అది రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం స్టాటిక్‌ది చూద్దాం. ఎందుకు స్టాటిక్ నువ్వు అడిగావు గదా! అవన్నీ నేను నీట్‌గా సెట్ చేసుకుంటా. అది రేపు చెప్తాను నీకు. ఓకే. లైక్ నేను ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఏం కలపట్లేదు. బట్ ఒక చిన్నది అంటే అది హ్మ్. కలుస్తదో లేదో గూడా నాకు తెలీదు. ఇప్పుడు నార్మల్‌గా మనం హ్మ్. ఏమన్నా వెబ్ పేజ్ డిజైన్ చేసామనుకోండి. హెడర్ ఉంటది గదా! హెడర్, అది ఫూటర్ ఇవన్నీ. యాహ్! ఆ హెడర్ అనేది మనం పేజెస్ నావిగేట్ అయితున్నా సరే హెడర్ అన్నిటికి రావాలి గదా! అవును. వస్తది. అలా గూడా మనం సెట్ జేసుకోవచ్చు. యాహ్! ఆ! అదే. సో, అలా ఏది అయినా గూడా ఫస్ట్ పైన అంటే మన కింద కోడ్ అంతా ఎగ్జిక్యూట్ ఎంత మార్చినా పైనది మాత్రం అదే రావాలి. అంటే ఇలాంటి కేసెస్‌లో వాడతాం ఆ స్టాటిక్ అని. అంటే దానికి యాహ్! దీనికి సంబంధం లేదు. లైక్ ఎగ్జాంపుల్‌గా యాహ్! సినారియో సేమ్ చేసి థింగ్. సేమ్ థింగ్. అదే. ఇప్పుడు నేను PTR/100 అండ్ సంథింగ్ ఉంటది కదా! పర్సెంటేజెస్ కనుక్కునేది సంథింగ్ అవి. ఇంప్లిమెంట్ వాటిలో చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది కాన్స్టెంట్‌గా పెట్టుకోవాలనుకో, అప్పుడు పబ్లిక్ ఫైనల్ స్టాటిక్ అని పెట్టుకొని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఓకే. రాస్తావన్నమాట. ఫైనల్ టాపిక్ మళ్ళీ వెళ్దాం. ఫైనల్ స్టాటిక్ అనేది ఏందంటే ఎక్కడన్నా వెళ్ళినా ఆ వాల్యూని నువ్వు యూజ్ చేసుకోవచ్చన్నమాట. ప్రతిసారి ఆ వేరియబుల్ r 25% అని పెట్టకుండా r 25 ఇచ్చింది ఎక్కడన్నా ఏ క్లాస్‌లో అయినా ఆ ప్యాకేజ్ మొత్తంలో యాడన్నా వాడుకునేదాకా ఆ వేరియబుల్ ఫిక్స్‌డ్‌గా ఉండిపోతుంది. ఓకే. ఫైనల్ అనేది ఏం చేస్తదంటే మోడిఫై చేయకుండా రెస్ట్రిక్ట్ చేస్తది. ఫైనల్ కీవర్డ్ కూడా మాట్లాడదాం. ఇలాగ వాడతామన్నమాట. ఫైనల్ స్టాటిక్ అన్నట్టు పబ్లిక్ స్టాటిక్ ప్రైవేట్ స్టాటిక్ ఇలాగ వాడతాం. ప్రైవేట్, లైక్ ఫైనల్, నార్మల్‌గా స్టాటిక్. జావా స్క్రిప్ట్‌లో కాన్స్టాంట్ లాగానా మ్యూట్ ఆ! అన్ని యాహ్! మ్యూట్. కాన్స్టెంట్స్ కోసం వాడతాం ఓకే. ఫైనల్. ఓకే. ఓకే. యాహ్! అంటే నేనిది ఫ్రంట్ ఎండ్ జూస్తున్నా గాబట్టి ఆ రిలేటెడ్ అడిగినా. యాహ్! ఓకే. పర్లేదు. అది కూడా నీకు ఫుల్ క్లారిటీ వస్తది. మనం ఇలాగే గాని ఒకవేళ కన్సిస్టెంట్‌గా క్లాసులు వెళ్తే అన్నీ చేసుకోగలిగితే నువ్వు అడిగిన డౌట్‌లకన్నిటికి క్లారిటీ వస్తది. చూద్దాం ఓకే. ఎన్ని రోజులు ఆగుతామో. యాహ్! ఓకే. డన్. అంతే అనుకుంటా మరి. ఓకే. లత ఏమన్నా నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నువ్వు కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చుగా. నీకేం అర్థమైందో తెలుసు. ఇప్పుడు దవ్య అడిగిన దాంట్లో ఫైనల్‌ది టాపిక్ చెప్పుకోవాలని అర్థమైంది. స్టాటిక్స్ యాక్సెస్‌వి రేపు చెప్పాలని అర్థమైంది. అందుకే నేను అందరిని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నది. ఇప్పుడు శివాని అడిగింది. తను చెప్పేటప్పుడు తనకి ఎక్కడ స్టక్ అయిందో కొంచెం స్టక్ అయింది. ఇక్కడ డేటా టైప్‌ది వాయిడ్‌కి, ఇంటికి. సో, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకోగలిగాం. అలాగా అందుకు ఒక స్కోప్ దొరుకుతది కదా అని. నువ్వు యాహ్! ఫైనల్? ఎక్స్‌ప్లెయిన్ చేసి యాహ్! యాహ్! సో, ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దానికొక ప్యాకేజ్ క్రియేట్ చేసాం. దానికి హ్మ్. క్లాస్ నేమ్ వచ్చి K1 అని ఇచ్చాం. ఇక్కడ నాన్ స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అని 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్ చేసాం ఈ క్లాస్‌లో. నాన్ స్టాటిక్‌లో స్టాటిక్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయలేదు. అండ్ ఈ వేరియబుల్స్‌ని ఎప్పుడైనా ఆహ్, ఓకే. చెప్పు అండ్ పర్లేదు. స్టాటిక్ యాహ్! వేరియబుల్స్‌కి స్టాటిక్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసాం. అండ్ హ్మ్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్‌ని యూజ్ చేసాం. స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్. హ్మ్. స్టాటిక్ మెథడ్‌ని డైరెక్ట్ క్లాస్ నేమ్ బట్టి కాల్ చేయొచ్చు. హ్మ్. నాన్ స్టాటిక్ మెథడ్స్‌కి వి నీడ్ టు క్రియేట్ సమ్ ఆబ్జెక్ట్. హ్మ్. ఆబ్జెక్ట్స్‌ని యూజ్ చేసుకొని ఆ మెథడ్స్‌ని కాల్ చేయాలా. సో, ఓకే. ఎప్పుడు గాని జావా ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ హ్మ్. 33 లైన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయితే, సో, ఇట్ విల్ కాల్ 34 లైన్ వచ్చినప్పుడు డే 1 అనే క్లాస్‌కెళ్ళి, సో, ఇట్ విల్ సెర్చ్ ఫర్ ద సబ్స్ అనే మెథడ్‌ని సెర్చ్ చేస్తది. సో, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఇట్ విల్ గివ్ రిజల్ట్స్. హ్మ్. ఇక్కడ 36 లైన్స్‌కొచ్చినప్పుడు ఇట్ విల్ సెర్చ్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఫర్ దట్ నాన్ స్టాటిక్ మెథడ్. ఇక్కడొచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. హ్మ్. అంతే. ఇంకేమైనా చెప్పాలా? హుహు. అంతే.
ఫైన్. సో రిటర్న్ టైప్స్ వాయిడ్ ఉంటే సో నో నీడ్ టు గివ్ ఎనీ రిటర్న్ టైప్స్. వాయిడ్ లేకపోయినా ఎనీ ఇంట్ ఇట్లా యూజ్ చేసినప్పుడు వి నీడ్ టు గివ్ పర్టికులర్ రిటర్న్ టైప్ ఇవ్వాలి. అప్పుడే అది ఎగ్జిక్యూట్ అవుద్ది. నీకు ఇంకో టాస్క్ ఏంటంటే రేపు నువ్వు నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ 2 పెట్టాను. ఇక్కడ స్టాటిక్ అని పెట్టాను, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ పెట్టాను. స్టాటిక్ వేరియబుల్స్ కి నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కి ఏంటని రేపు నువ్వు చెప్పు. శివాని వచ్చి రేపు కోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఐ మీన్ ఏంటి అనేసి టైం తీసుకొని ఈరోజంతా. ధీరేష్ వచ్చి సేమ్ ఇలాంటి కోడ్ ఇంకోటి క్రియేట్ చేస్తాడు. ఐ మీన్ సంథింగ్ ఇప్పుడు అడిషన్ ఉంది కదా, మల్టిప్లికేషన్ డివిజన్ పెట్టుకొని చేస్తాడు. భవ్య వచ్చి నువ్వేం చేస్తావు భవ్య? మీరే చెప్పండి. నువ్వేం చేస్తావు తెలుసా? స్టాటిక్ కి నాన్ స్టాటిక్ కి అంటే ఇప్పుడు ఒక చిన్న క్లూ ఇస్తా, అది నేను రేపు కూడా చెప్తా. కానీ చూడు, ఇప్పుడు 3 ఉన్నాయి: వేరియబుల్స్, బ్లాక్స్, మెథడ్స్. ఇవి ఈ 3 టాపిక్స్ అనుకుంటే వీటి కింద సబ్ టాపిక్స్ 2 వచ్చినాయి. ఇది స్టాటిక్ బ్లాకా, స్టాటిక్ నాన్ స్టాటికా, స్టాటిక్ వేరియబులా, నాన్ స్టాటికా, స్టాటిక్ మెథడా, నాన్ స్టాటిక్ అని. ఓకేనా? ఇప్పుడు నాన్ స్టాటిక్ 1 వచ్చి స్టాటిక్ యూజ్ చేసుకుంటాయి, కానీ స్టాటిక్ వెళ్ళి నాన్ స్టాటిక్ ని యూజ్ చేయలేదు. అంటే స్టాటిక్ బ్లాక్ లో నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ని యూజ్ చేయలేదు అనమాట. ఇలాగ ఒక కన్ఫ్యూజన్ ఉంటది వాటికి. అది ఎందుకు అన్నది ఒకసారి క్లారిటీగా చూడు. నోట్స్ లాగా ప్రిపేర్ చేయమంటున్నారా? నీ ఇష్టం, నువ్వు ఎలాగన్నా నీకేం అర్థమైందని నాకు రేపు చెప్పు. నేను రేపు కూడా మాట్లాడదాం దాని గురించి. మళ్ళీ ఒకసారి చెప్పండి. స్టాటిక్ కి స్టాటిక్ నాన్ స్టాటిక్ గురించి క్లియర్ గా అంతేనా? స్టాటిక్ నాన్ స్టాటిక్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నాన్ స్టాటిక్ బ్లాక్ ఉంది. ఓకేనా? నేను ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేశాను, స్టాటిక్ ఇంటూ b = 4 అని. దీన్ని తీసుకెళ్లి నాన్ స్టాటిక్ బ్లాక్ లో యూజ్ చేసుకోవచ్చు నేను. ఓకేనా? కానీ స్టాటిక్ బ్లాక్ లో వచ్చి ఈ స్టాటిక్ బ్లాక్ లో వచ్చి నాన్ స్టాటిక్ వేరియబుల్ ఉంది కదా ఇక్కడ, దాన్ని తీసుకొచ్చి దీనిలో వాడలేం. అది ఎందుకు అనేది యాక్చువల్లీ ఈ రోజు కూడా మనం మాట్లాడాం దాని గురించి. బట్ నువ్వు ఇంకో ఫుల్ డెప్త్ గా ఎందుకు అనేది నాకు చెప్పు. రీజన్ అయితే నేను చెప్పేసాను ఈ రోజు, కానీ ఏం రీజన్ చెప్పాను దాని గురించి కొంచెం ఏదన్నా తెలుసుకొని రేపు చెప్పు నాకు. ఓకే. శివానికి ఏం చెప్పారు? శివాని తను కోడ్ మొత్తం ఈ రోజు ఏం చూసారో అదే. ఓకే, కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కంప్లీట్. ఓకే, అంతే. ఫైన్, అంతే ఈ రోజుకి. నాకు రివ్యూ చేయండి, ఏదన్నా ఎక్కడన్నా ఏదో మిస్ చేస్తున్నా అలాంటి ఇలాగ కొంచెం. నాకు చాలా అంటే ఫస్ట్ క్లాస్ ఏమో కొద్దిగా స్మూత్కి వెళ్ళింది. అందరూ సైలెంట్గా ఉండేసరికి నాకు ఏదేదో ఏం చెప్పుకుంటే వెళ్తున్నా కొన్ని చోట తెలియలేదు. నేను ఇది కొంచెం క్లాస్ బై క్లాస్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. బేసిక్ గా నాకైతే నచ్చింది. అంటే కొంచెం జావా నాలెడ్జ్ ఉంది, కానీ ఇవన్నీ కొన్ని అసలు విననట్టు అనిపిస్తున్నాయి. నా మెయిన్ మోటివ్ ఏంటంటే, నేను ఏం స్ట్రగుల్ అయ్యానో దానికి ఒక సొల్యూషన్ ఎత్తుక్కుంటాను కదా, నాకు ఇది హెల్ప్ అయిందని అవి చెప్దాం అనిపించింది. ఇప్పుడు నాకు బీటెక్ లో అంతా ఒక ప్రోగ్రామ్ రాయమంటే ఏం చేసామని బట్టి కొట్టేవాడిని. అది అర్థమయ్యేది కాదు. ఇంటి ఎందుకు వాడతామో తెలియదు, ఆ పబ్లిక్ ఎందుకు ఉందో తెలియదు, స్టాటిక్ ఎందుకు ఉందో తెలియదు, ఆ మెథడ్ ఏందో, ఆ క్లాస్ ఏందో ఏం తెలియదు. అన్ని బట్టి పెట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా. అవన్నీ లేకుండా ఇందుకే వాడతాం ఈ కీవర్డ్, ఇది ఆడ నీడా ప్రోగ్రామ్ లో నీడ్ కాదా అని తెలుసుకోవడం ఎందుకు అన్నది ఫస్ట్ క్లాస్ ఒక టాపిక్ అంతే. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ సారీ, బాయ్ స్టూడెంట్స్. బాయ్ సార్. బాయ్ బాయ్. ఏం చెప్పావా? సారీ. లేదు. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. బాయ్ దిరేష్. బాయ్ లత. శివాని వెళ్ళిపోయిందా అప్పుడే సెకండ్ క్లాస్ లోనే డుమా కొట్టి? శివానికి ఏదో కాల్ వచ్చింది వాళ్ళ ఇంట్లో నుంచి. సో ఫైన్. బాయ్ బాయ్. హోంవర్క్. బాయ్ బాయ్. నేను కోడ్ పెడతాను, గ్రూప్ లో పెడతాను. బాయ్. ఓకే, బాయ్. బాయ్.